అందించినటువంటి దత్తక్రియ మనం తెలుసుకుందాం. యోగము అంటే కలయిక. మనసుని తీసుకెళ్ళి మనలో ఉన్నటువంటి పరమాత్మని తెలుసుకొని దాంట్లో లయింపజేయటాన్ని యోగము అని అంటారు. మనలో ఉన్నటువంటి పరమాత్మలో మన మనసుని లయింపజేయటాన్నే యోగము అని అంటారు. మరి ఆ పరంగా చేసే క్రియ ఏదైతే ఉందో దాన్నే క్రియాయోగము అని అంటారు. దత్త క్రియాయోగము. యోగము అంటే కలయిక. మనసుని తీసుకెళ్లి మనలో ఉన్నటువంటి పరమాత్మలో లయింపచేసేదాన్ని కలయిక అని అంటారు. అటువంటి ప్రయత్నం మనం ఏదైతే చేస్తున్నామో దాన్నే క్రియ. అంటే మనసు ప్రపంచం వైపు పరిగెడతా ఉంటది. ఆ ప్రపంచం వైపు పరిగెట్టేటటువంటి మనసుని మనం తిప్పుకోవాలి. ఎందుకు మన మనస్సుని తిప్పుకోవాలి అంటే, బయట ప్రపంచం అటాచ్ అయినప్పుడు ఫిజికల్ ఫెసిలిటీస్‌కి మనం బౌండ్ అయినప్పుడు మనశ్శాంతి ఉండదు. ప్రశాంతత ఉండదు. కాబట్టి అటువంటి ప్రశాంతత మనకు లభించాలి అంటే, మన మనస్సు అంతర్ముఖం అయితే గాని, పరమాత్మలో మనలో ఉన్నటువంటి పరమాత్మలో లయింపజేస్తే కానీ అది సాధ్యం కాదు. కాబట్టి అట్లా పరమాత్మలో లయింపచేయటానికి మనం ఎటువంటి చర్య అయితే చేపడుతున్నామో దాన్నే క్రియ అంటారండి. క్రియా యోగము. మనసుని అంతర్ముఖం చేసేటటువంటి విధానం చూసుకొని ఆ మేరకు మనం మనసుని పరమాత్మలో లయింపచేస్తే దాన్నే యోగము అని అంటారు. దీన్ని మనకి ఆదిగురు దత్తాత్రేయ స్వామి మనకి అందించారు కాబట్టి దత్త క్రియాయోగము అని అంటున్నారు. ఈ దత్త క్రియాయోగాన్ని బ్రహ్మ పూజ్య శ్రీ 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 గణపతి సచ్చిదానంద స్వామీజీ వారు తక్కువ శ్రమతో ఎక్కువ ఫలితం వచ్చేలాగా మనకి అందించడం జరిగింది. దీంట్లో వివిధ ఆసనాలు ఉంటాయి, ప్రాణాయామాలు ఉంటాయి, నాడీ శుద్ధి వ్యాయామాలు ఉంటాయి, ముద్రలు ఉంటాయి, బంధాలు ఉంటాయి, అలాగే ధ్యాన ప్రక్రియలు కూడా ఉంటాయి. ఎవరు చేయొచ్చండి? ఎవరైనా చేయొచ్చండి. కులానికి సార్ సాంబశివరావు సార్ కొద్దిగా అన్మ్యూట్ చేసుకోరా, అన్మ్యూట్ చేసుకో. కుల, మత, వర్ణ, వర్గ, ప్రాంత ఎటువంటి పట్టింపు లేకుండా ఎవరైనా సరే ఈ యోగ సాధన అనేది మనం చేసుకోవచ్చు. ఎందుకంటే ఒక శ్వాస అనేది మనం తీస్తున్నామంటే అదే యోగము. కాకపోతే మనం ఇవాళ ప్రత్యేకంగా ఏం తెలుసుకుంటున్నామంటే ఎలా చేయాలి, శ్వాసించే ప్రక్రియ ఎలా చేస్తే సరిపోతుంది, మనకు ఆరోగ్యం వస్తుంది. బయట చూస్తూ ఉన్నాం, చుట్టూ పరిస్థితుల్లో మరి రకరకాల ప్రాబ్లమ్స్, వైరస్ అంటారు, బ్యాక్టీరియా అంటారు, ఇన్ని రకాలుగా మరి ఎప్పుడూ ఉంటానే ఉంటాయి. డాక్టర్లు చెబుతుంటే చాలా ఆశ్చర్యం వేస్తూ ఉంటుంది. అది ఏదో ఇప్పుడు వచ్చినాయి కాదండి, ఈ ఫంగస్ అనేది ఎప్పటి నుంచో ఉంటా ఉంటుంది. కాకపోతే ఇప్పుడు ఇమ్యూనిటీ తగ్గింది కాబట్టి అది అటాక్ చేస్తుంది అని వారు చెబుతూ ఉన్నారన్నమాట. మరి ఇమ్యూనిటీ తగ్గకుండా జాగ్రత్తగా మనం పెంచుకోవాలంటే ఒకవైపు మనం వ్యాయామాలు చేసుకుంటూనే, ఇంకోవైపు మనం మానసికంగా పాజిటివ్ నేచర్ని మనం డెవలప్ చేసుకోవాలి. ఈ పాజిటివ్ నేచర్ మనకి ఎప్పుడైతే ఉంటుందో అప్పుడు సైకోసొమాటిక్ డిసీజెస్ అట్లాంటివి మన బాడీని అటాక్ చేయవు. అంటే మనస్సే ప్రధానం. శరీరానికి మనసుకి మధ్య అవినాభావ సంబంధం ఉంది. ఒకవేళ ఎవరైనా సరే మనకు కోపం తెప్పిస్తే కళ్ళు ఎర్రబడతాయి. అంటే కోపం బాగా గాఢ నిద్రలో ఉన్నప్పుడు కోపం వచ్చే మాట అన్నారనుకోండి, ఆ టైంలో మనం ఏమన్నా ఉద్వేగానికి లోనవుతామా? లోను కాము. మనం వింటే లోనవుతాం. అయితే మన కోపం తెప్పించే మాట మనకి వినపడకుండా ఎక్కడో దూరంగా అన్నారనుకోండి, మనం ఏమన్నా కళ్ళు ఎర్రబడతాయా? మనకేమన్నా ఉద్వేగానికి లోనవుతామా? కాదుగా. మన ఎదురుగా వచ్చి మనకి వినపడేలాగా చెప్పి మనకు అర్థమయ్యేలాగా కోపం వచ్చే మాట అన్నప్పుడు అప్పుడు మనం ఉద్వేగం చెంది మనం అసహనానికి లోనవటం జరుగుతూ ఉంటుంది. ఆ సందర్భంలో మనకి కళ్ళు ఎర్రబడతా ఉంటాయి, శ్వాసలు వేగం అవుతూ ఉంటాయి, సర్క్యులేటరీ సిస్టమ్ చాలా ఫాస్ట్గా జరుగుతూ ఉంటుంది. మరి ఇట్లా సర్క్యులేటరీ సిస్టమ్ శ్వాస చేసుకునేటటువంటి ప్రక్రియ ఎట్లాంటి వేగం అయితే బాడీలో అస్తవ్యస్తత అనేది వస్తుంది. అస్తవ్యస్తంగా సిస్టమ్స్ అన్నీ పనిచేస్తూ ఉంటాయి. మోతాదుకి మించి హార్మోన్స్ రిలీజ్ అవుతూ ఉంటాయి. కొన్ని సందర్భాల్లో అసలుకి హార్మోన్లే రిలీజ్ కాకుండా క్రమంగా కెపాసిటీ తగ్గిపోతూ ఉంటాయి.
దానివల్ల రకరకాల ప్రాబ్లమ్స్. మనసే ప్రధానం అని అంటూ ఉంటారు. కాబట్టి ఆ మనసుని నిర్మలంగా చేసుకొని, ఎక్కడ మరి నెగెటివ్ థాట్స్ అనేది మన మనసులోకి రాకుండా చూసుకుంటూ, క్రమంగా బయట ప్రపంచం నుంచి అంతర్ముఖంగా ఉండి, కొద్దిసేపైనా సరే మనతో మనం గనక గడిపితే అప్పుడు ఖచ్చితంగా మనం సాఫల్యం చెందేందుకు అవకాశం ఉంటుంది అని మహానుభావులు మనకి చెబుతూ ఉంటారు. అయితే ఇవాల్టి రోజున మనకి శ్రీమతి పి. అరుణ గారు ఉన్నారిక్కడ. అలాగే శ్రీ వంగా విజయ్ కుమార్ గారు ఉన్నారు. మోస్ట్ సీనియర్స్ ఉండేవారు. వారు మనకి ప్రాణాయామాల గురించి, అలాగే తదనంతరం ఆసనాల గురించి మనకి తెలియచేయటం జరుగుతూ ఉంటుంది. ఇవి నిత్యం, అనునిత్యం మనం సాధన చేసుకోవాలి. వీటికి ఇందాక మనం చెప్పినట్టు మరి ఎటువంటి వ్యత్యాసం లేకుండా ఎవరైనా సాధన చేసుకోవచ్చు. హాయిగా రిలాక్స్డ్‌గా మనకి ఎంత కన్వీనియన్స్ అయితే ఉందో, అంత కన్వీనియన్స్‌ని ప్రకారంగా మనం ఇది చేయాలి. అలా కాకుండా కంపేర్ చేసుకోకూడదు. ఈ యోగ విన్యాసాలు మనం చేసేటప్పుడు పక్కనోళ్ళతో కంపేర్ చేసుకోకూడదు. వాళ్ళు చాలా బాగా చేస్తున్నారు. వాళ్ళలాగా నేను కూడా చేయాలి అని విపరీతంగా తాపత్రయపడి మనం బాడీ మీద ప్రెషర్ కనుక పెట్టామనుకోండి, బాడీ మీద ప్రెషర్ పెడితే ఏమవుతుంది అంటే రేపు సాధనకే అది అవరోధం అవుతుంది. ఇంకా రేపు మనం సాధన చేయలేం కదా అండి. కాబట్టి ఎప్పుడైనా సరే ఈ యోగ ప్రక్రియలు మనం ఇవాళ రోజు గట్టిగా సంకల్పం తీసుకుందాం. ఎవ్రీడే తప్పనిసరిగా నేను యోగ సాధన చేస్తాను అనే ఒక సంకల్పం తీసుకొని ఆ మేరకు మనం ప్రారంభించుకుందాం అని చెబుతూ, ఆ ప్రారంభం ఎలా ఉండాలి? స్లో అండ్ స్టడీ విన్స్ ద రేస్. యోగాలో మాత్రం తప్పనిసరిగా అదే ప్రక్రియ. ఆలస్యం అమృతం విషం అండి అని అంటా ఉంటారు. ఆలస్యం అమృతం విషం, నిదానమే ప్రధానం. ఇట్లా 2 రకాలుగా చెప్తా ఉంటారు. ఆలస్యం అమృతం విషయమే. ఏ విషయంలో? సంకల్పం తీసుకోవటంలో. ఓకే. ఇంకా ఎప్పుడో స్టార్ట్ చేస్తానండి. ఒక ఏజ్ వచ్చిన తర్వాత స్టార్ట్ చేస్తానండి అనేది కొంతమంది అంటూ ఉంటారు. అలా కాదండి. ఇప్పటి నుంచే మనం తెలుసుకుందాం, ప్రారంభించుకుందాం సాధన. మరి దాంట్లో సాధన ఎలా చేయాలి అన్నప్పుడు నిదానమే ప్రధానం. చాలా స్లోగా మనం సాధన ప్రారంభించాలి. ఎలా ప్రారంభించాలి? ఒక ట్రైన్ చూడండి ఎట్లా స్టార్ట్ అయ్యిద్ది? సూపర్ ఫాస్ట్ ఎక్స్‌ప్రెస్ కూడా చాలా నెమ్మదిగా స్టార్ట్ అవుతుందనమాట. ఫాస్ట్‌గా వెళ్తుంది తర్వాత. ఆ నెమ్మదిగా వెళ్తుంటే పిల్లలు ఏమనుకుంటారు, ఓహో! ఇంతేనా ఇంత స్లోగా వెళ్తుందా అని. అలాగే మన సాధన కూడా జరగాలండి. అప్పుడే మనం సక్సెస్ అవుతాం. మనకి పరిస్థితులు చెప్తున్న పాఠం అదే కదండీ. మన చుట్టూ ఉన్న పరిస్థితులు ఏం చెప్తా ఉన్నాయంటే, మనం ఆరోగ్యం యొక్క ఆవశ్యకత, దాన్ని కాపాడుకోవాల్సిన ఇంపార్టెన్స్ మనకి తెలియచేస్తా ఉంటున్నాయి కాబట్టి, ఆ మేరకు మనం జాగ్రత్తగా మన ఆరోగ్యాన్ని కాపాడుకుందాం. ఆరోగ్యం కాపాడుకోవటం ఏమేమో కాదండి. మన ఇష్టదైవాన్ని మనసులో స్మరించుకుంటూ, ఓకే. మన ఇష్టదైవాన్ని మనసులో స్మరించుకుంటూ రోజు మనం తీసుకునేటటువంటి ఊపిరిని ఇప్పుడు చెప్పే కొన్ని పద్ధతులుంటాయి. ఆ పద్ధతి ప్రకారం తీసుకొని వదులుతూ ఉంటాం. అది యోగం చేస్తున్నాం మనం ప్రతిరోజు. చిన్నప్పుడు పుట్టిన కాడి నుంచి వృద్ధాప్యం దాకా మరి చేయాల్సిందే కదా అది. అలాగే ముద్రలు అంటారు. అమ్మ కడుపులో ఉన్నప్పుడు ఇట్లా పట్టుకొని ఉన్నాం మనం. ఆది ముద్ర అంటారు అందుకే. ఇట్లా పెట్టుకొని ఉన్నాం. అప్పుడే ఏసేసాం ముద్ర. ముద్ర అంటే చేతులు, వేళ్ళు పెట్టే పద్ధతి. అలా పెట్టుకుంటే ఏమవుతుంది మనలో ఎనర్జీ అనేది చాలా రీస్టోర్ అయిపోతా ఉంటుంది. ఇంకా పెరిగిపోతా ఉంటుంది. వేస్ట్ కాకుండా ఉంటుందనమాట. ఆసనము అంటే ఒక కూర్చునే ప్రక్రియ. అలా ఉన్నప్పుడు ఏమవుతుందంటే బాడీలో ఏమైనా మలినాలు చేరితే మనం తినే ఆహార పదార్థం వల్ల కానీ, అలాగే పీల్చే గాలిలో ఉండేటటువంటి వ్యత్యాసాల వల్ల గానీ, మలినాలు గనక అక్కడక్కడ పేరుకుపోయి ఉంటే, మనం చేసేటటువంటి ఆ విన్యాసాల వల్ల, యోగ విన్యాసాల వల్ల అవి క్లీన్ అయిపోతాయి. శుద్ధమైపోతాయి నాడులు. మన బాడీలో ఎన్ని నాడులండి ఉంది? 3,50,00,000 నాడులున్నాయి. వాటిలో ముఖ్యమైన నాడులు 75,000 నాడులు. వాటిలో ముఖ్యమైన నాడులు 75,000 నాడులు. అన్ని నాడులు మన శరీరంలో ఉన్నాయి. అవన్నీ శుద్ధి చేసుకోవాలి కదండీ! చేద్దాం. సాధన చేద్దాం. ప్రతిరోజు మనం సంకల్పంతో సాధన చేస్తే ఖచ్చితంగా ఆరోగ్యం 100% అనేది మనకి వచ్చి తీరుతుంది అని చెబుతూ మన పొట్టి శ్రీరాములు విద్యార్థులు ఇక్కడ ఉన్నారు స్టూడెంట్స్. ప్రతి సంవత్సరం పొట్టి శ్రీరాములు కాలేజీలో యోగా చెప్పకపోతే మాకు సాటిస్ఫాక్షన్ ఉండదు యోగా డే రోజు. వాళ్ళు ఎంత గొప్పగా స్పందిస్తారంటే నాకు చాలా ఆశ్చర్యం వేస్తది. అందుకే పదే పదే ఇక్కడ చెప్పాలి పొట్టి శ్రీరాములు కాలేజీలో స్టూడెంట్స్
ఎంత సాఫ్ట్గా వింటారు, పాజిటివ్గా రెస్పాండ్ అవుతారు, ఒక గట్టి సంకల్పం తీసుకుంటారు, చాలా బాగుంది అని అనిపిస్తూ ఉంటుంది అనమాట. మా క్లాస్ తీసుకున్న తర్వాత మాకు ఎంతో సాటిస్ఫాక్షన్ ఉంటుంది. మరి ఎన్ఎస్ఎస్ విభాగం వారు ఇంకా మిగతా విద్యార్థులు అందరూ ఇక్కడ ఉన్నారు. చక్కగా తదనంతర కార్యక్రమంలో చెప్పే విషయాలు మోస్ట్ సీనియర్స్ ఉన్నారండి ఇక్కడ. వారి గురించి మనకి నవీన్ కుమార్ గారు పరిచయం చేస్తారు. మరి వారు చెప్పే విధానంలో మనం ప్రక్రియలు ప్రారంభించుకున్నాం, సాధన చేసుకున్నాం అనుకుంటూ. అరుణ్ కుమార్ గారు. జై గురుదత్త సార్, వాయిస్ క్లారిటీ ఉందా? ఉన్నామా. ఇప్పుడు మనకి సీనియర్ విజయవాడలో సీనియర్ దత్తక్రియ టీచర్ అంటే వారి గురించి మనకి నవీన్ కుమార్ గారు పరిచయం. గుడ్ మార్నింగ్ టు ఆల్ ఆఫ్ యూ. మన సాంబశివరావు గారు యోగా సాధన గురించి, యోగా సాధన చేయడం వలన వచ్చే ఉపయోగాల గురించి బాగా వివరించారు. సో మన అందరికీ కూడా తెలిసిందే, ప్రతి సంవత్సరం మనం సాంబశివరావు గారు మనకి ఫిజికల్గా మన కాలేజీకి వచ్చి మనకి యోగా ట్రైనింగ్ అనేది ఇప్పిస్తూ ఉండేవాళ్ళు. సో అలానే ఇప్పుడు మనకి యోగా ట్రైనర్, మన యోగా టీచర్ శ్రీమతి పి అరుణ కుమారి గారి గురించి, ఇప్పుడు అరుణ గారి గురించి నేను ఇప్పుడు మీకు చెప్పదలుచుకున్నాను. శ్రీమతి పి అరుణ గారు ఎంఏ బిఈడి సర్టిఫైడ్ ఇన్ యోగా అండ్ సో వెల్నెస్ ఇన్స్ట్రక్టర్ by Ayush department. So madam yoga upadhyaya from 2019 in Avadota Peetam, Mysore. So one of the senior teacher in Dattakriya Yoga, Vijayawada zone. So madam garu ఇప్పుడు మన యోగా గురించి, యోగాలో సాధన గురించి మేడం గారు మనకి వివరిస్తారు. సార్, వాయిస్ చాలా లోగా వినిపిస్తుంది. నా వాయిస్ క్లారిటీ ఉందా మీకు? మీ వాయిస్ క్లారిటీ ఉంది మేడం. రైట్, ఓకే. షల్ ఐ స్టార్ట్? yes ma'am, yes. Yeah, thank you. Just a second. జై గురుదత్త. శ్రీ 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 గణపతి సచ్చిదానంద సద్గురు దేవేభ్యం నమో నమః. శ్రీ దత్త విజయానంద తీర్థ స్వామిజీ దేవేభ్యం నమో నమః. శుభోదయం. కోటి శ్రీరాములు కాలేజ్ మేనేజ్మెంట్ కి, అలాగే స్టూడెంట్స్ కి శుభోదయం. వెల్కమ్ టు దత్తక్రియ యోగా. సో ఈ మన స్మాల్ డిస్టర్బెన్స్, 1 సెకండ్. ఓకే, సో మనం ఈ యోగా ఇంటర్నేషనల్ యోగా డే సందర్భంగా మనం చక్కగా ఈ కాలేజెస్ లో మనకి యాజమాన్యం మనకి దత్తక్రియ యోగా వాళ్ళకి ఇచ్చినందుకు ఎంతో ధన్యవాదాలు. ఈ రోజు మనం ప్రాణాయామాల గురించి కొంచెం తెలుసుకుందాం. ప్రాణాయామం అంటే ప్రా అన్ ఆయామం అనే అలాగా మనం బ్రేక్ చేసుకోవచ్చు అనమాట. సో సింపుల్ గా మీకు అర్థమయ్యే భాషలో చెప్పాలి అంటే విల్ఫుల్ కంట్రోల్ ఆఫ్ బ్రెత్ ని ప్రాణాయామం అంటాం. విల్ఫుల్ కంట్రోల్ ఆఫ్ బ్రెత్ అంటే మనం శ్వాస తీసుకుంటూ వదులుతూ ఉంటున్నాం కదండి, దాన్ని మన విల్ఫుల్ గా అన్నమాట. దాన్ని చేసుకుంటే కనుక మన శరీరానికి వచ్చే లాభాలు ఏంటి, ఎంత మన హెల్త్ ఇంప్రూవ్ అవుతుంది, వీటన్నిటి గురించి మన దత్తక్రియ యోగా శిక్షణలో మన సద్గురుదేవులు మనకి ఎన్నో ప్రాణాయామాలు చెప్పి ఉన్నారు, వాటికి సహాయక క్రియలు చెప్పి ఉన్నారు. వీటికి కావలసినవి మనకి ఏమేమి కావాలి అంటే ఫస్ట్ ఆసనం ఒకటి కావాలి. ఓకే, సో ఈ ఆసనం ఏంటి అంటే మనకి పతంజలి యోగ శాస్త్రంలో మనకి ఏం చెప్పి ఉన్నారు అంటే స్థిర సుఖాసనం. మన ప్రాణాయామాలకి స్థిర సుఖాసనం అంటే మనకి నచ్చిన ఆసనంలో కూర్చోవాలన్నమాట. మనకి పద్మాసనం, వజ్రాసనం ఇలాగా రకరకాల ఆసనాలు ఉన్నాయి. చక్కగా మన బాడీ మనకి ఫిట్ గా ఉందనుకోండి, పద్మాసనం ఇస్ ద బెస్ట్ ఆసనం. కింగ్ ఆఫ్ ఆసనాస్ ఇస్ పద్మాసనం. కూర్చోగలిగే వాళ్ళు పద్మాసనంలో కూర్చోండి, లేదంటే అర్ధ పద్మాసనంలో కూర్చోండి, లేదంటే మామూలుగా సుఖాసనం అంటే బాస్పెట్లు వేసుకుని కూర్చుంటాం కదా, అలా కూర్చోండి. లేదండి మాకు ఇది కూడా మాకు అవ్వట్లేదు, మాకు కింద కూర్చోవడం కూడా అవ్వట్లేదు అనుకున్న వాళ్ళు చైర్ లో అయినా కూర్చోండి. సో ప్రాణాయామాలకి స్థిర సుఖాసనం, చక్కగా ఒక ఆసనాన్ని సెలెక్ట్ చేసుకోండి. ఆ తర్వాత మనకి కావాల్సింది ఏంటి అంటే
కాయస్థైర్యం. కాయస్థైర్యం అంటే బ్యాక్ బోన్, నెక్ అండ్ హెడ్ స్ట్రైట్ గా ఉండాలన్నమాట. ఓకే, సో బ్యాక్ బోన్, నెక్ అండ్ హెడ్ స్ట్రైట్ గా ఉండాలి. ఆ తర్వాత మనకి ప్రాణాయామాల్లో మనకి ఒక 3 ప్రాణాయామాలు అన్నమాట. సహజ ప్రాణాయామం, నియంత్రణ ప్రాణాయామం, సూర్య చంద్ర నాడీభేదన ప్రాణాయామం. ఇలాగా ఒక 3 ప్రాణాయామాల గురించి జస్ట్ తెలుసుకుని ఒక ప్రాణాయామాన్ని చేసుకుందాం. సో ఇది జస్ట్ ఇంట్రడక్టరీ క్లాస్ కాబట్టి మనం జస్ట్ ఒక డిస్క్రిప్షన్ లా ఇచ్చుకుని మీకు ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు చక్కగా ఈ దత్తక్రియ యోగాలో జాయిన్ అయితే కనుక సో డీటెయిల్డ్ ఇన్ఫర్మేషన్ అనేది మీకు ఇవ్వడం జరుగుతుంది. దాని వల్ల వచ్చే ఆ ప్రాణాయామాల వల్ల వచ్చే బెనిఫిట్స్ అనేవి మీకు చెప్పడం జరుగుతుంది. సో జస్ట్ మనం ఒక ఇంట్రడక్షన్ లా మనం తీసుకుందాం. సో ఏ ప్రాణాయామానికైనా కావాల్సింది మనకి ఏంటి అంటే ఒక ఆసనం. యాజ్ వి జస్ట్ డిస్కస్డ్ నౌ, ఒక ఆసనాన్ని సెలెక్ట్ చేసుకోండి. ఆ తర్వాత కాయస్థైర్యం చేయాలన్నమాట. కాయస్థైర్యం అంటే బ్యాక్ బోన్, నెక్ అండ్ హెడ్ స్ట్రైట్. ఇంకొకటి థర్డ్ స్టెప్ ఒకటి ఉంది. అది ఏంటి అంటే మన శ్వాసను పరిశీలించుకోవాలి. సో శ్వాసను పరిశీలించుకోవడం అనే దాన్ని నాడీ శోధన అంటాం. నాడీ శోధన అంటే మన శ్వాసను దీర్ఘంగా తీసుకుని ముక్కు కింద మీ చేతిని పెట్టుకుని ఫోర్స్ గా వదిలేసేయండి. ఓకే, సో నాడీ శోధన అన్నమాట. ఆ నాడీ శోధన ఏ ప్రాణాయామానికైనా ముందర మనం ఈ నాడీ శోధన చేసుకోవాలి. దీనివల్ల మనకి ఏం తెలుస్తుంది అంటే కొంతమందికి లెఫ్ట్ నాస్ట్రిల్ లోంచి తక్కువ వస్తూ ఉంటుంది, కొంతమందికి రైట్ నాస్ట్రిల్ లోంచి తక్కువ వస్తూ ఉంటుంది. సో దిస్ ఈస్ ద క్వైట్ న్యాచురల్ థింగ్. ఇది అయ్యో ఇదేమిటి ఇలా తక్కువ వచ్చేస్తుంది అని మీరేం భయపడక్కర్లేదు. ఈ శ్వాస ప్రక్రియలో మన బాడీ తీసుకునే న్యాచురల్ థింగ్ అన్నమాట. అంటే మన బాడీకి వేడి కావాలనుకోండి, కుడి ముక్కు రంధ్రం ద్వారా ఎక్కువ గాలి తీసుకుంటుంది. సో రైట్ నాస్ట్రిల్ ద్వారా అన్నమాట, కుడి ముక్కు రంధ్రం ద్వారా ఎక్కువ శ్వాసను తీసుకుంటూ ఉంటుంది. సో అప్పుడు ఏమవుతుంది అంటే ఈ లెఫ్ట్ నాస్ట్రిల్ బ్లాక్ అవుతుంది. సో మనకి బాడీకి చల్లదనం కావాలనుకోండి, లెఫ్ట్ నాస్ట్రిల్ ద్వారా తీసుకుంటూ ఉంటుంది, రైట్ నాస్ట్రిల్ బ్లాక్ అవుతూ ఉంటుంది. దిస్ ఇస్ ద క్వైట్ న్యాచురల్ థింగ్. అండ్ ఫర్ ఎవ్రీ 90 minutes, ప్రతి 90 minutes కి ఏమవుతుంది అంటే బోత్ నాస్ట్రిల్స్ లోంచి మనకి సమానంగా గాలి వెళ్తూ వస్తూ ఉంటుంది. సో దిస్ ఇస్ ద జనరల్ ప్రాసెస్, న్యాచురల్ ప్రాసెస్ విచ్ అకర్స్ టు అవర్ హ్యూమన్ బాడీ. మన బాడీకి జరిగే జనరల్ ప్రక్రియ. కానీ ఆ 90 నిమిషాలకు ఎప్పుడైతే శ్వాస సమతుల్యం అయిందో ఆ టైంలో మనం ఏమన్నా ఏ క్రియ అయినా చేయగలిగితే అన్నమాట. సో ప్రాణాయామాలు కానీ, లేదంటే ఒక పూజా విధానం కానీ, లేదంటే మన వర్క్ ప్యాటర్న్ కానీ ఆ 90 minutes కి ఒకసారి సమతుల్యం అవుతుంది. అప్పుడు మనకి 100% మనకి రిజల్ట్ వస్తుంది అని చెప్పనమాట. ఓకే, సో మనం ఇప్పుడు నాడీ శోధన చేసుకున్నాం కదా. సో మనం ఇప్పుడు నాడీ శుద్ధి చేసుకుంటాం. నాడీ శుద్ధి అంటే బోత్ నాస్ట్రిల్స్ లోంచి మనకి సమతుల్యంగా వచ్చేదాన్ని మనం చేసుకోవాలి అన్నమాట. సో ఎవ్రీ 90 minutes కి మనకి ఈక్వల్ అవుతుంది. అంతవరకు 90 minutes వరకు మనం కూర్చుని అంతవరకు వెయిట్ చేసి మళ్ళీ మన ప్రాణాయామాలు చేసుకుని ఇంకో 90 minutes అంటే మనకి అంత సమయం మనకి కష్టం అవుతుంది. అంతసేపు వెయిట్ చేయడం కూడా చేయలేం. సో మన ప్రక్రియలో ఏమవుతుంది అంటే అవి సమతుల్యం చేసుకునే ఒక క్రియ ఉంది. అది ఏంటి అంటే అది నాడీ శుద్ధి, నాడుల్ని శుద్ధి చేసుకోవడం. సో ఈ నాడులు అంటే ఏంటండి? ఈ నాడులు అంటే ఏమీ లేవు, ఇవి మనకి ప్రాణశక్తి. మనం బయట నుంచి ఏదైతే మనం ప్రాణశక్తి తీసుకుంటున్నామో మన ప్రతి ఆర్గాన్ కి ఆ ప్రాణశక్తిని అందించే ఒక వే అన్నమాట అదంతాను. సో అవేంటి అంటే మన హెయిర్ లో మన జుట్టు ఒక వెంట్రుక తీసుకుందామంటే ఆ వెంట్రుకి 1/10 థిక్నెస్ తో ఉంటాయి అనమాట. అవి చాలా సన్నవి. అండ్ మన బాడీలో 72,000 నాడులు ఉన్నాయి. అలాగా కంటికి కనిపించని సూక్ష్మ నాడులు. అవి ఏమవుతాయి అంటే ట్రాన్స్మిట్ చేస్తూ ఉంటాయి, బయట తీసుకునే ప్రాణశక్తిని మన బాడీకి ట్రాన్స్మిట్ చేస్తూ ఉంటాయి. సో ఎప్పుడైతే ఈ ప్రాణశక్తి మనం తీసుకున్న ప్రాణశక్తి ఇలాగా ట్రాన్స్మిట్ అయిందో ప్రతి ఆర్గాన్ కి మనం చక్కగా ఫిట్ గా ఉంటాము. ఆక్సిజన్ అందిస్తూ ఉంటుంది అనమాట. చిన్నగా మనకి ఇంత ప్రాణశక్తి, ఇవన్నీ మీకు పదాలు మీకు కష్టమైదే అంటే మనం తీసుకునే ఆక్సిజన్ ప్రతి ఆర్గాన్ కి అందించే ఒక వే అన్నమాట. సో ఈ నాడులన్నీ ఏమవుతూ ఉంటాయి అంటే మలినం అయిపోతూ ఉంటాయి. ఓకే, సో ఈ నాడులు మలినం అయిన నాడుల్ని మనం శుద్ధి చేసుకునే కార్యక్రమం ఈ నాడీ శుద్ధి కార్యక్రమం. అంతేకాకుండా మన దత్తక్రియ యోగంలో నాడీ శుద్ధి వ్యాయామాలు అనేవి కూడా ఉన్నాయి. ఓకే, సో ఈ నాడుల్ని క్లియర్ చేసుకునే నాడీ శుద్ధి వ్యాయామాలు, అది
నెక్స్ట్ మన విజయ్ గారు మనకి చెప్తారు నాడీ శుద్ధి వ్యాయామాల గురించి కూడా. సో ప్రాణాయామాలకి కూర్చునే ముందర మనం ఈ నాడీ శోధన చేసుకుని నాడీ శుద్ధి చేసుకోవాలి. సో నాడీ శుద్ధి ఎలా చేసుకుంటాము అంటే, లెఫ్ట్ నాస్ట్రిల్ ని ఇడా నాడి అంటారు, రైట్ నాస్ట్రిల్ ని పింగళ నాడి అంటారు. వాటికి ఇంకో పేర్లు చంద్రనాడి, సూర్యనాడి. ఓకేనా, జస్ట్ పేర్లు ఊరికే వినండి. ఈ రోజుకి ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు చక్కగా దత్తక్రియ యోగంలో మీరు జాయిన్ అయితే కనుక మీకు చక్కగా డీటెయిల్డ్ ఇన్ఫర్మేషన్ ఇవ్వడం జరుగుతుంది. సో లెఫ్ట్ నాస్ట్రిల్ ద్వారా తక్కువ వచ్చిన వాళ్ళు ఏం చేస్తారు అంటే, మనం లెఫ్ట్ నాస్ట్రిల్ ద్వారా తీసుకుని రైట్ నాస్ట్రిల్ ద్వారా వదిలేయడం. ఇక్కడ మీకు ఒక డౌట్ వస్తుంది, అలా లెఫ్ట్ తీసుకుని రైట్ అలా వదిలేయడం, ఒకేసారి తీసుకుని వదులుతూ ఉంటాం కదా అని. దీనికి చక్కగా మనకు ఒక ముద్ర ఉంది. ఆ ముద్ర ఏంటి అంటే నాసికాగ్ర ముద్ర. సో మనం ఏ ప్రాణాయామం చేసుకోవాలి అన్నా మనకి 3 స్టెప్స్ కావాలి: ఆసనం, కాయస్థైర్యం, ముద్ర. ఓకే, సో ఇది చేసే ప్రక్రియ ఏంటి అంటే థంబ్ ఫింగర్ అండ్ రింగ్ ఫింగర్. థంబ్ ఫింగర్ అండ్ రింగ్ ఫింగర్ ని జస్ట్ స్విచెస్ కింద యూస్ చేసుకుంటాం. మిగిలిన 2 వేళ్ళు ఉన్నాయి కదా, అది మన బుక్కిటి అంటే 2 కనుబొమ్మల దగ్గర పెట్టుకుంటాం. ఓకే, దీన్ని నాసికాగ్ర ముద్ర అంటారు. సో లెఫ్ట్ నాస్ట్రిల్ లో తక్కువ వచ్చేవాళ్ళు లెఫ్ట్ నుంచి తీసుకుని రైట్ కి వదిలేయండి. రైట్ నాస్ట్రిల్ లో తక్కువ వచ్చేవాళ్ళు రైట్ నుంచి తీసుకుని లెఫ్ట్ కి వదిలేయండి. ఓకేనా, సో ఈ ప్రక్రియ ఒక 5 టైమ్స్ చేద్దాం. ఇప్పుడు మనకి సమయం వల్ల మనం ఒక 5 టైమ్స్ చేస్తున్నాము, దీన్ని ఇంక్రీజ్ చేసుకుంటూ ఉండొచ్చు. ఓకేనా, చక్కగా ఎడం చేయి జ్ఞానముద్ర పెట్టుకోండి, కుడి చేయి నాసికాగ్ర ముద్ర పెట్టుకోండి. పెట్టుకుని ఈ 2 వేళ్ళని అన్నమాట థంబ్ ఫింగర్ అండ్ రింగ్ ఫింగర్ ని ముక్కు పుటాల దగ్గర పెట్టుకోండి, నాస్ట్రిల్స్ దగ్గర. సో లెఫ్ట్ తక్కువ వచ్చే వాళ్ళు ఏం చేస్తారు అంటే రైట్ నాస్ట్రిల్ ని మూసి లెఫ్ట్ ద్వారా పీల్చుకోవటం, రైట్ ద్వారా వదిలేయటం. అలాగే రైట్ నాస్ట్రిల్ తక్కువ వచ్చేవాళ్ళు రైట్ ద్వారా తీసుకోవడం, లెఫ్ట్ ద్వారా వదిలేయడం. ఒక్కసారి నాడీ శోధన చేసుకోండి అందరూ. ఓకే, చేసుకున్నారు కదా. ఇప్పుడు ఎందులోంచి తక్కువ వస్తుందో గమనించుకున్నారా? గమనించుకుని లెఫ్ట్ లోంచి తక్కువ వచ్చేవాళ్ళు లెఫ్ట్ తీసుకుని రైట్ వదిలేస్తూ ఉండండి. అలాగ ఒక 5 టైమ్స్ చేయండి. రైట్ నాస్ట్రిల్ తక్కువ వచ్చేవాళ్ళు రైట్ నుంచి తీసుకోండి, లెఫ్ట్ వదిలేసేయండి. జస్ట్ ఇది ఒక 5 టైమ్స్ చేయండి. ఈ మధ్యలో ఇంకొక డౌట్ వస్తుంది, శోధన చేసుకుంటుంటే 2 నాస్ట్రిల్స్ లోంచి ఈక్వల్ గా వస్తూ ఉంటాయి. అలాంటి వాళ్ళు ఏం చేయాలి అని చెప్పి అడుగుతూ ఉంటారు. అలాంటి వాళ్ళు ఏం చేస్తారు అంటే సేమ్ అదే ముద్ర పెట్టుకుని లెఫ్ట్ తీసుకుని రైట్ వదిలేయడం, రైట్ తీసుకుని లెఫ్ట్ వదిలేయడం, అలా చేస్తూ ఉంటాయి. ఓకేనా, ఒక 5 టైమ్స్ చేద్దాం. ఫైవ్ టైమ్స్ కంప్లీట్ అయిన వాళ్ళు నెమ్మదిగా గమనంలోకి వచ్చి మరొక్కసారి నాడీ శోధన చేసుకోండి. ఇంప్రూవ్మెంట్ అనేది నెమ్మదిగా మన ప్రాక్టీస్ ద్వారా మనకి కనిపిస్తుంది. ఇంకా ఇంప్రూవ్మెంట్ లేని వాళ్ళు ఆ ప్రాక్టీస్ ని పెంచుకుంటే మనకు వస్తుంది. అంతేకాకుండా ఈ నాడీ శుద్ధి వ్యాయామాలు అనేవి ఉన్నాయి మనకి, అవి చేసుకున్నప్పుడు కూడా మనకి ఆ ఇంప్రూవ్మెంట్ అనేది కనిపిస్తూ ఉంటుంది. ఇప్పుడు లేకపోయినా సరే నెమ్మదిగా మనం ప్రాక్టీస్ చేసుకుందాం, పర్వాలేదు. ఓకేనా, సో ఏ ప్రాణాయామానికైనా ముందర మనం చేసుకునే ప్రక్రియ నాడీ శోధన, నాడీ శుద్ధి, అది కంప్లీట్ చేసేసుకున్నాం చక్కగా. సో ఈ రోజు ఒక 3 ప్రాణాయామాల గురించి తెలుసుకుందాం. సహజ ప్రాణాయామం, నియంత్రణ ప్రాణాయామం, సూర్య చంద్ర నాడీ భేదన ప్రాణాయామం. ఓకే, సో ఇప్పుడు ఆల్రెడీ మీరు కొంతమంది యోగాలో ఉండొచ్చు కనుక సో ఈ నాడి సూర్య నాడి, ఈ నాడి చంద్ర నాడి అనేది తెలిసి ఉండొచ్చు. సో ఇప్పుడు మీరు చేసిన ప్రక్రియని చంద్ర అనులోమ విలోమ ప్రాణాయామం అంటారు. అంటే లెఫ్ట్ నుంచి తీసుకుని రైట్ వదిలేసేది, అలాగే రైట్ నుంచి తీసుకుని లెఫ్ట్ వదిలేసేది సూర్య అనులోమ విలోమ ప్రాణాయామం అని చెప్పి అంటారు. సో కొంతమంది ఆల్రెడీ చేస్తూ ఉంటారు. ఓకే, మీకు అది తెలుసు. సో దాన్నే మనం నాడీ శుద్ధి లో మనం ఉపయోగించుకుంటూ ఉన్నాం అన్నమాట. సో దాని వలన వచ్చే బెనిఫిట్స్ కూడా మనం మన దత్తక్రియ యోగా క్లాసెస్ లో జాయిన్ అయితే మనం తెలుసుకుందాం. ఓకే, సో సహజ ప్రాణాయామం గురించి తెలుసుకుందాం. సహజ ప్రాణాయామం పేరులోనే ఉంది, సహజంగా మనం తీసుకునే ప్రాణాయామం అన్నమాట. సో మనం ఉచ్ఛ్వాస నిశ్వాసాలు చేస్తూ ఉంటాం కదండి. సో ఉచ్ఛ్వాస నిశ్వాసాలు చేస్తున్నప్పుడు మనం ఏమవుతున్నాం అంటే మనకి ఉండే
ఈ ఒత్తిడి వల్ల, స్ట్రెస్ వల్ల, ఆ తర్వాత బయట నుంచి వచ్చే మనకి అనేక రకమైన కాంప్లికేషన్స్ వల్ల మన తీసుకునే శ్వాస లెంత్ ని బాగా షార్టన్ చేసేసాం మనకి తెలియకుండానే. వెరీ షార్ట్ బ్రెత్స్ అన్నమాట, పొట్టి పొట్టి శ్వాసలు తీసుకుంటున్నాం. సో ఈ పొట్టి శ్వాసలు తీసుకోవడం వల్ల మనకి ఏమవుతుంది అంటే మన లంగ్స్ కి కావలసినంత ప్రాణశక్తి అందట్లేదు. సో మనం తీసుకునే గాలినే మనం తగ్గించేసాం. దాంతో ఏమవుతుంది అంటే మనకి బాడీకి కావాల్సిన ప్రాణశక్తి మనకి అందట్లేదు. సో ఈ సహజ ప్రాణాయామంలో మనం ఏం చేస్తాము అంటే ఆ లెంత్ ని పెంచుతాం అన్నమాట. ఆ సహజంగా తీసుకునే ప్రాణాయామం లెంత్ ని పెంచుకుంటాం. ఆ లెంత్ ని పెంచే విధానం ఎలాగో మనం నేర్చుకుంటాం. సో దీని వల్ల వచ్చే బెనిఫిట్స్ ఎలాగుంటాయి అంటే, ఓకే, ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ ప్రాణాయామం, సహజ ప్రాణాయామం అనేది అందరూ చేయొచ్చు చక్కగా. సో వయసుతో సంబంధం లేదు, అలాగే ఏ రకమైన డిసీజెస్ తోనూ సంబంధం లేదు, రుగ్మతలతో ఏ రకమైన రుగ్మతలతోనూ సంబంధం లేదు, అందరూ చేయొచ్చు. సో దీనివల్ల ఏమవుతుంది అంటే మన లంగ్ కెపాసిటీ అనేది పెరుగుతుంది. సో మనం సహజంగా తీసుకునే ఊపిరి, ఆ శ్వాసను పొట్టి చేసేసాం కాబట్టి మనకి ఏమవుతుంది అంటే కొంచెం ఎనర్జీ, మనకి కొంచెం ఆక్సిజన్ మన లంగ్స్ లోకి పంపిస్తున్నాం. ఆ కొంచెం ఆక్సిజనే ఈ ఇంటర్నల్ రెస్పిరేషన్ ద్వారా మన ఆర్గాన్స్ కి అందుతున్నాయి. సో మనకి ఏమవుతున్నాయంటే ఇక్కడ ఈ జాయింట్స్ పట్టుకుపోవడం, ఈ కీళ్ళ నొప్పులు అయితే ఏంటి, లేదంటే కొన్ని ఆర్గన్స్ కి ప్రాబ్లమ్స్ రావడం అయితే ఏంటి, ఇవన్నీ పట్టుకుపోతున్నాయి. వయసుతో సంబంధం లేకుండా మనకి ఈ రుగ్మతలన్నీ మనకు వస్తున్నాయి. ఈ సహజ ప్రాణాయామం వల్ల ఏమవుతాయి అంటే ఈ చిన్న చిన్న రుగ్మతల నుంచి మనం దూరం అయిపోతాం. అలాగే మన లంగ్ కెపాసిటీ అనేది మనకి పెరుగుతుంది బాగా. ఓకే, సో ఈ లంగ్ కెపాసిటీ పెరిగితే మనకు ఉపయోగం ఏంటి అంటే, మనకి ఇప్పుడు అట్ ప్రెసెంట్ మన స్టేట్ మనకి తెలుస్తూనే ఉంది, మనం కోవిడ్ లో ఉన్నాం. ఓకే, సో ఈ పాండమిక్ డిసీజ్ లో మనకి ఏమవుతుంది అంటే ఆ ప్రాణశక్తి, మనం ఎంత ప్రాణశక్తి మన బాడీకి అందిస్తే మనకి అంత ఇమ్యూనిటీ లెవెల్స్ పెరుగుతాయి, రోగ నిరోధక శక్తి మనకి పెరుగుతుంది. సో దట్ ఈస్ ద మెయిన్ థింగ్ వాట్ వీ నీడ్ నౌ. సో ఈ సహజ ప్రాణాయామాన్ని మీరు బాగా ప్రాక్టీస్ చేశారనుకోండి, చక్కగా మీ ప్రాణశక్తి మీరు చక్కగా పెంచుకుంటారు. దాంతో ఏంటంటే ఆ ఇమ్యూనిటీ లెవెల్స్ అనేవి బాగా పెరుగుతాయి. సో అది మనకి బాగా ఇప్పుడు ద నీడ్ ఆఫ్ ద అవర్ అంటాం కదా, మనకి ఇప్పుడు కావాల్సింది అనమాట. రైట్, సో అది తీసుకునే ప్రక్రియ ఏంటో తెలుసుకుని ఆ బెనిఫిట్స్ గురించి తర్వాత మాట్లాడుకుందాం. ఓకేనా? సో మనం సహజంగా తీసుకునే శ్వాసను ఎలా చూస్తాము అంటే ఒక వేవ్ ఆకారంలో చూస్తే కనుక ఇలా పొట్టి పొట్టి శ్వాసలు తీసుకుంటూ ఉంటాం అనమాట. సో దాని లెంత్ ని మనం ఒక 2 సెంటీమీటర్స్ తీసుకున్నారనుకోండి, ఒక 4 సెంటీమీటర్స్ కి పెంచాలన్నమాట. సో ఒక వేవ్ ఆకారంలో గీస్తే కనుక ఇలాగా దాని లెంత్ ఇట్లా పెంచుతూ ఉంటాం చక్కగా. ఓకే, సో అది ఎలా పెంచుదామో చూసుకుందాం. సో ఇంకొకటి మనకి కావాల్సింది ఏంటి అంటే ఈ ప్రాణాయామాలకి ఇందాక మనం నాసికాగ్ర ముద్ర అని పెట్టుకున్నాం కదా. సో ఈ సహజ ప్రాణాయామానికి ఒక ఆసనం సెలెక్ట్ చేసుకోండి. సో పద్మాసనం, లేదంటే అర్ధ పద్మాసనం, లేదంటే సుఖాసనం, బాసపెట్లు వేసేసుకొని కూర్చోండి. కింద కూర్చునేవాళ్ళు, చైర్లో కూర్చునేవాళ్ళు చైర్లో కూర్చోండి. ఓకే, సో బ్యాక్ బోన్, నెక్ అండ్ హెడ్ స్ట్రైట్ పెట్టుకోండి. దీన్నే కాయస్థైర్యం అంటాం. ఓకే, ఇంకొకటి థర్డ్ స్టెప్ మనకు కావాల్సింది ఏంటి అంటే మనం ముద్ర, దీనికి కావాల్సిన ముద్ర బ్రహ్మ ముద్ర పెట్టే విధానం. ఇందాక ఆది ముద్ర గురించి చెప్పున్నారు కదా మన సాంబశివరావు గారు. దాన్ని ఇలా ముడి చేసేయండి. ఆది ముద్ర అంటే మనం పుట్టుకతో ఈ ముద్రతోనే మనం పుడతాం అన్నమాట. ఇలా గుప్పెట్లు పెట్టుకుని పుడతాం కదండి. సో ఆదిగా అన్నమాట. ఆది అంటే స్టార్టింగ్ నుంచి మనకు వచ్చిన ముద్ర ఇది. ఓకే, దాన్ని వెనకాల ఈ కణుకుల్ని కలిపేసేయండి. ఈ కణుకుల్ని కలిపేసి అది ఇలా పైకి ఆకాశం వైపు చూపించండి. వేళ్ళని ఆకాశం వైపు చూపించుకొని చక్కగా మీ నాభి స్థానం అన్నమాట, నావెల్ రీజియన్ ఒక 3 సెంటీమీటర్స్ దూరంలో పెట్టుకోండి. ఆనించే దగ్గరికి ఒక 3 సెంటీమీటర్స్ దూరంలో పెట్టుకోండి. ఓకే, చక్కగా ఒక ట్రయాంగులర్ ఆకారం వస్తుంది మనకి ఇలా కూర్చుంటే కనుక. ఓకేనా? చక్కగా చెస్ట్ ని బాగా, షోల్డర్స్ ని, చెస్ట్ ని బాగా ఓపెన్ చేసి తీసుకునే శ్వాసను లెంత్ ని పెంచాలి. ఆ లెంత్ ని పెంచే క్రియ ఏంటి అంటే 1 to 8 నంబర్స్ అనమాట. 1 to 8 నంబర్స్ కౌంట్ చేసుకున్నంతసేపు దీర్ఘంగా శ్వాసను తీసుకోవటం, 1 to 8 నంబర్స్ కౌంట్ చేసేంత వరకు పూర్తిగా శ్వాసను వదిలేయడం. సో దీన్ని ఒక 4 పాయింట్స్ ని మనం సాటిస్ఫై చేయాలన్నమాట ఈ సహజ ప్రాణాయామంలో. ఓకే, దీర్ఘంగా, సహజంగా, సరళంగా, పూర్ణంగా తీసుకోవాలి. ఏంటండి ఆ పాయింట్స్? దీర్ఘంగా, సరళంగా, సమానంగా.
అండ్ పూర్ణంగా ఈ 4 పాయింట్స్ ని సాటిస్ఫై చేయాలి. ఈ 4 పాయింట్స్ ని మనం సాటిస్ఫై చేయాలి అంటే మనకి ఒక 8 నంబర్స్ అన్నమాట. దీర్ఘ ఉచ్ఛ్వాస తీసుకోవడం, 8 నంబర్స్ పూర్తిగా వదిలేయడం. సో ఈ 8 నంబర్స్ తీసుకుని వదిలేస్తే ఈ 4 పాయింట్స్ ని మనం సాటిస్ఫై చేస్తాం అనమాట. దాంతో ఏమవుతుంది అంటే మన లంగ్ కెపాసిటీ అనేది పెరుగుతుంది అనమాట. ఓకేనా, చేసుకుందామా? ఇలాగా ఆది ముద్ర పెట్టుకుని చక్కగా కణుకుల దగ్గర కలుపుకుని నాభి స్థానం దగ్గర పెట్టుకుని కళ్ళు మూసుకుని 1 to 8 నెంబర్స్ మీ లోపలే కౌంట్ చేసుకుంటూ దీర్ఘంగా శ్వాస తీసుకోండి. ఎంతసేపు శ్వాస తీసుకున్నారో అంతసేపు బయటికి వదిలేయటం. 1 to 8 నెంబర్స్ బయటికి వదిలేయటం. అలాగా ఒక 6 సైకిల్స్ చేసి బయటికి వద్దాం. ఓకేనా? దీర్ఘంగా, సరళంగా, సమానంగా, పూర్ణంగా శ్వాసను తీసుకోవటం. ఎంతసేపు తీసుకున్నామో ఆ శ్వాసను కంప్లీట్ గా బయటకు వదిలేయటం. 6 సైకిల్స్ చేసి గమనంలోకి వద్దాం. అయితే 6 సైకిల్స్ కంప్లీట్ అయ్యాయి అనుకున్న వాళ్ళు నెమ్మదిగా ముద్ర నుంచి బయటికి రండి. చేతుల్ని చక్కగా రబ్ చేసుకోండి. కళ్ళ మీద బోర్లించుకోండి. ఆ వేడిని అనుభవిస్తూ నెమ్మదిగా గమనంలోకి వచ్చి నెమ్మదిగా ఆసనం నుంచి కూడా బయటికి రండి. ఆసనం కష్టం అనిపిస్తోంది, ఎవరైతే ఒక ఆసనాన్ని సెలెక్ట్ చేసుకుని ఉంటారు కదా, ఆసనం నుంచి కూడా బయటకు వచ్చి ఫ్రీ అయి కూర్చోండి. ఓకే, ఒక ఫ్యూ సెకండ్స్ టైం ఇస్తాను. కంప్లీట్ చేసుకునే వాళ్ళు చేసేసేయండి. ఓకే, అందరూ గమనంలోకి వచ్చేసారు అనుకుంటాను. ఓకే, సో ఈ సహజంగా తీసుకునే ప్రాణాయామం సహజ ప్రాణాయామం అన్నమాట దీని పేరు. ఓకే, సో ఏ ప్రాణాయామానికైనా మనకి కావాల్సింది ఆసనం, స్థిర సుఖాసనం. ఏదైనా సరే మీరు చైర్లో అయినా కూర్చోండి, లేదంటే చక్కగా ఒక మ్యాట్ వేసుకుని కింద కూర్చోండి, బాస్పెట్లు వేసుకుని కూర్చోండి. నెమ్మదిగా అలా అలవాటు అయ్యాక పద్మాసనానికి రావడానికి ప్రయత్నించండి. ఇవన్నీ కూడా మనకి చక్కగా మన దత్తక్రియాయోగంలో మనకి నేర్పిస్తాం. మనం అన్ని నేర్చుకుంటాం. సో ఫ్రమ్ ఎవరైతే ఈ రోజు స్టార్ట్ చేస్తున్నారో, ఈ రోజు స్టార్ట్ చేసిన వాళ్ళకి చక్కగా ఒక 10 days లో బేసిక్ క్లాసెస్ అనేవి ఉంటాయి. వాటిలో ప్రతిదీ అన్నమాట. ఆసనం ఎలా కూర్చోవాలి, ఊపిరి ఎలా తీసుకోవాలి, ప్రతిదీ. మాకు తెలీదా అని చెప్పి అంటూ ఉంటారు. తెలీదా అంటే నేను గట్ ఫీలింగ్ తో చెప్తానండి, నిజంగా మనకి తెలియదు. మనకి ఊపిరి తీసుకోవడం కూడా తెలియదు. ఓకే, అందుకోసం మనకి ఎన్ని రుగ్మతలు వస్తున్నాయి. సో వీటి నుంచి మనని బయటికి తీసుకురావడానికే చక్కగా మన సద్గురుదేవులు మన చక్కటి ప్రాణాయామాలు, ఆసనాలు, నాడి శుద్ధి వ్యాయామాలు, అంతేకాకుండా ముద్రా ప్రాణాయామాలు ఇలాంటివి కూడా మనకి చెప్పి ఉన్నారు మన సద్గురుదేవులు. చక్కగా అలా దత్తక్రియ యోగంలో చక్కగా మీరు గూగుల్ ఫామ్స్ అనేవి మనకి చెప్తారు. సాంబశివరావు గారు మీకు తర్వాత చెప్తారు. చక్కగా మీరు ఆ క్లాసెస్ కి అటెండ్ అయితే కనుక ఇంకా డెప్త్ లోకి తీసుకెళ్ళొచ్చు అనమాట. ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు, ఆరోగ్యాన్ని మనం బాగు చేసుకోవాలి అనుకునే వాళ్ళు, మీ రోగ నిరోధక శక్తి, ఇమ్యూనిటీ లెవెల్స్ ని పెంచుకోవాలి అనుకునే వాళ్ళు ఖచ్చితంగా జాయిన్ అవ్వండి. చాలా చక్కటి యోగా అన్నమాట, దత్తక్రియా యోగా. మన సాంబశివరావు గారు మనకి చక్కగా దాని గురించి ఇంట్రడక్షన్ చెప్పి ఉన్నారు. ఇలాగే మనకి ఇప్పుడు మనం సహజ ప్రాణాయామం చేసుకున్నాం కదా, ఈ సహజ ప్రాణాయామంతో పాటు ఇంకొక 2 ప్రాణాయామాలు ఉన్నాయి. నియంత్రణ ప్రాణాయామం అండ్ సూర్య చంద్ర నాడీ బేన ప్రాణాయామం. జస్ట్ వాటి గురించి తెలుసుకుందాము. చేసే ప్రక్రియ మీరు క్లాస్ లో జాయిన్ అయితే కనుక చేసుకోవచ్చు. నియంత్రణ ప్రాణాయామం అంటే ఏమీ లేదండి, మనం దీర్ఘంగా తీసుకుని దీర్ఘంగా వదిలేసాం కదా, ఈ దీర్ఘంగా తీసుకునే శ్వాసను ఖండాలుగా విభజించడం అన్నమాట. అంటే మనం సహజ ప్రాణాయామంలో దీర్ఘంగా, సరళంగా, సమానంగా, పూర్ణంగా 4 పాయింట్స్ ని మనం సాటిస్ఫై చేస్తూ తీసుకున్నాం కదా. సో దీన్ని ఏం చేయాలి అంటే
ఆ శ్వాసను స్టెప్ వైజ్ తీసుకోవాలన్నమాట. స్టెప్ వైజ్ అంటే మీరు చిన్న పిల్లలు మెట్లు ఎక్కేటప్పుడు మీరు చూసారా, ఒక మెట్టు ఎక్కుతారు, ఇంకో కాల్ని పైకి తీసుకొస్తారు, ఇంకో మెట్టు ఎక్కుతారు, ఆ కాల్ని పైకి తీసుకొస్తారు, ఇంకో మెట్టు ఎక్కుతారు, అలాగా ఇలా తీసుకుంటారు కదా. అలాగే మనం తీసుకునే శ్వాసను తీసుకోవడం, ఆపడం, తీసుకోవడం, ఆపడం, తీసుకోవడం, లాంగ్ పాస్ ఇవ్వాలి, అంటే ఒక 4 seconds పాస్ ఇచ్చేయడం. సో ఎన్ని స్టెప్స్ లో అయితే తీసుకుంటామో అన్ని స్టెప్స్ లో వదిలేయడం, వదిలేయడం, ఆపడం, వదిలేయటం, ఆపడం, కంప్లీట్ గా వదిలేయడం. ఓకే, సో మనం ఒక 3 or 4 స్టెప్స్ తో మనం స్టార్ట్ చేసుకుని ఆ తీసుకునే ఆ స్టెప్ వైజ్ బ్రీతింగ్ ని మనం 11 steps వరకు పెంచుకోవచ్చు అనమాట. అదేంటి అంటే కంప్లీట్ ప్రాక్టీస్ ద్వారా వస్తుంది. 3 steps లో తీసుకున్న మన ఆ శ్వాసను నెమ్మదిగా ఒక 1 month or 2 months కూడా మనం ప్రాక్టీస్ చేస్తే మన దాని మీద పట్టు వస్తుంది. నెమ్మదిగా ఈ 1 month లో ఏం చేస్తున్నాం అంటే 3 steps, 5 steps, 7 steps అలా నెమ్మదిగా పెంచుకుంటూ వెళ్తూ ఉంటే కనుక మనకి ఏమవుతుంది అంటే, ఇందాక లంగ్ కెపాసిటీ, సహజ ప్రాణాయామానికి లంగ్ కెపాసిటీ పెరుగుతుందని చెప్పుకున్నాం కదా. సో దీనికి ఏమవుతుంది అంటే ఆ వాల్స్ ఆఫ్ ద లంగ్స్ దృఢంగా తయారవుతాయి అన్నమాట. మనకి ఆ వాల్స్ ఆఫ్ ద లంగ్స్ దృఢంగా తయారవుతాయి. అంతేకాకుండా మన లంగ్స్ లో ఒక లోబ్స్ అనేవి ఉంటాయి మన లంగ్స్ లో. ప్రతి లోబ్ లోకి ఈ ప్రాణశక్తి అనేది వెళ్ళడం జరుగుతుంది. ఎప్పుడైతే ప్రతి లోబ్ లోకి ఈ ప్రాణశక్తి వెళ్ళిందో ఈ లోపల అన్నమాట మన వాట్ వి కాల్ దీన్ని చూసుకుంటే కనుక మన వాట్ వి కాల్ రెస్పిరేటరీ దాన్ని చూసుకుంటే కనుక మన ముక్కు నుంచి విండ్ పైప్ వెళ్తుంది. ఆ విండ్ పైప్ ట్రాకియా నుంచి ఇలాగా 2 లంగ్స్ లోకి బ్రాంకియోల్స్ అని చెప్పి విడిపోతూ ఉంటాయి అనమాట, బ్రాంచెస్ కింద విడిపోతూ ఉంటాయి. ఓకే, ఈ బ్రాంకై అనమాట ఈ కుడి పక్క లంగు ఎడం పక్క లంగులోకి ఎంటర్ అయిపోయాక ప్రతి బ్రాంకై కింద ఒక చిన్న చిన్న గాలి గదులు అనే ఉంటాయి, ఆల్వియోలస్ అంటాం అనమాట వీటిని. సో వీటిలోకి మన ఈ వాట్ వి కాల్ ఎక్స్చేంజ్ ఆఫ్ గ్యాసెస్ అనేవి జరుగుతూ ఉంటాయి. అంటే మనం తీసుకున్న ఆక్సిజన్ మన బాడీకి అందించడం, అలాగే మన బాడీ నుంచి ఈ గ్యాసెస్ అన్నమాట, ఈ గ్యాసెస్ అన్ని తీసుకుంటాం కదా, ఆ గ్యాసెస్ బయటికి వదిలేయటం, ఈ ఎక్స్చేంజ్ ఆఫ్ గ్యాసెస్ అనేవి జరుగుతాయి. సో ఈ నియంత్రణ ప్రాణాయామం వల్ల ఏమవుతాయి అంటే చక్కగా ఆ గాలి గదులు అన్నమాట, అవి కొన్ని లక్షల్లో ఉంటాయి అన్నమాట. ఆ గాలి గదులు చక్కగా ఓపెన్ అవుతాయి. ఓపెన్ అయినప్పుడు ఏమవుతుంది, ఆ ప్రాణశక్తి లోపలికి వెళ్తుంది. అక్కడ ఇంటర్నల్ రెస్పిరేషన్ ద్వారా ఎక్స్చేంజ్ ఆఫ్ గ్యాసెస్ జరుగుతాయి. ఆటోమేటిక్ గా మిగిలిన పనంతా మన బాడీ చూసుకుంటూ ఉంటుంది అనమాట, ప్రతి ఆర్గాన్ కి అందించడం. సో ఇది నియంత్రణ ప్రాణాయామం వల్ల వచ్చే బెనిఫిట్స్. కానీ దీనికి కొన్ని కాంట్రా ఇండికేషన్స్ ఉన్నాయి. బాగా రెస్పిరేటరీ ప్రాబ్లమ్స్ అన్నమాట, ఆస్తమా కానీ లేదంటే కొన్ని ఈ రెస్పిరేటరీ ప్రాబ్లమ్స్, బ్రాంకైటిస్ ఇలాంటివన్నీ ఉంటాయి కదా, వాళ్ళు అవాయిడ్ చేయడం బెటర్ అంటారు. దీనికి కొంచెం కాంట్రా ఇండికేషన్స్ ఉన్నాయి. సో మీరు యోగా క్లాసెస్ లో జాయిన్ అయితే దీని విధానం కూడా తెలుసుకోవచ్చు. అలాగే సూర్య చంద్ర నాడీ భేదన ప్రాణాయామం, ఇందాక మీరు స్టార్టింగ్ నాడీ శోధన చేసినప్పుడు, నాడీ శుద్ధి చేసినప్పుడు ఎడ ముక్కులోంచి తీసుకుని కుడి ముక్కులో వదిలేయడం, కుడి ముక్కులోంచి తీసుకుని, కుడి ముక్కు తక్కువ ఉన్న వాళ్ళు కుడి ముక్కులోంచి తీసుకుని ఎడ ముక్కు వదిలేయడం, అంటే సూర్య అనులోమ విలోమ, చంద్ర అనులోమ విలోమ చేశారు. ఈ సూర్య చంద్ర నాడీ భేదన ప్రాణాయామంలో ఏమవుతుంది అంటే ఈ 2 కలిపి చేయడం అన్నమాట. ఎడముక్కు ద్వారా తీసుకుని కుడి ముక్కు ద్వారా వదిలేయడం, కుడి ముక్కు ద్వారా తీసుకుని ఎడముక్కు ద్వారా వదిలేయడం చేస్తే 1 cycle కంప్లీట్ అయినట్టు. అలాంటివి మనం 10 cycles, 15 cycles పెంచుకుంటే కనుక దాని నుంచి మనకు వచ్చే బెనిఫిట్స్ ఒకటి కాదండి, దీనికి కాంట్రా ఇండికేషన్స్ కూడా ఏమీ లేవు, అత్యద్భుతమైన బెనిఫిట్స్. అంతేకాకుండా మన స్టూడెంట్స్ కి అనమాట చాలా 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 బెనిఫిట్స్ వస్తాయి. ఏంటి అంటే మన కాన్సన్ట్రేషన్ లెవెల్స్ అనేవి బాగా పెరుగుతాయి, మెమరీ పవర్ అనేది బాగా పెరుగుతుంది. ఓకే, అంతేకాకుండా మనకి 1 pointedness కూడా బాగా వస్తుంది అనమాట. సో ఇన్ని చక్కటి ప్రాణాయామాలు, ఇంతే కాకుండా ఇవి చాలా బేసిక్ లెవెల్లో ఉండేవి. వీటి మీద మనం పట్టు తెచ్చుకుంటే దీనికి అడ్వాన్స్డ్ ప్రాణాయామాలు ఉంటాయి, ముద్రా ప్రాణాయామాలు ఉంటాయి. వీటన్నిటికీ తెలుసుకోవడానికి ఖచ్చితంగా మీ టైంని మీరు చూసుకుని ఆ గూగుల్ ఫామ్స్ ఫిల్ చేసి చక్కగా దత్తక్రియ యోగా లో జాయిన్ అయితే కనుక మీకు చక్కగా మిగిలిన ప్రాణాయామాల గురించి, ఆసనాల గురించి, అన్నిటి గురించి కూడా మీరు నేర్చుకోవచ్చు. ఓకే, సో ఇప్పటికే నేను మీ సమయం ఎక్కువ తీసుకున్నట్టున్నాను. ఈ అవకాశం ఇచ్చిన మా సాంబశివరావు గారికి అలాగే కాలేజ్ యాజమాన్యానికి ధన్యవాదాలు. జై గురుదత్త. థ్యాంక్ యూ వెరీ మచ్ మ్యామ్. మేడం అరుణ గారు ప్రాణాయామం గురించి బాగా వివరించారు మనకి. ఇప్పటి వరకు మనం అందరం గాలి పీల్చుకోవడం గురించి మనం మాట్లాడుకునే వాళ్ళం, కానీ గాలి పీల్చుకోవడం అని అంటే ప్రాణాయామంలో గాలి పీల్చుకుంటే వచ్చే లాభాల గురించి, అందులో ఉన్న సహజ ప్రాణాయామం, నియంత్రణ ప్రాణాయామం, సూర్యచంద్ర నాడి ప్రాణాయామం గురించి బాగా వివరించారు.
తర్వాత మనకి సార్ శ్రీ వి విజయ్ కుమార్ గారు మనకి యోగా సాధన గురించి వంగ విజయ్ కుమార్ గారు మనకి యోగా సాధన గురించి వివరిస్తారు. ముందుగా సార్ గురించి ఒక సారి గురించి మనం తెలుసుకోవడం చాలా మంచిది. సో దాని గురించి సార్ ఎంఎస్సి సర్టిఫైడ్ యోగా ట్రైనర్ అండ్ వెల్నెస్ ఇన్స్ట్రక్టర్ బై ఆయుష్ డిపార్ట్మెంట్. సార్ డిజిగ్నేషన్ యోగా ఉపాధ్యాయ ఇన్ అవధూత దత్తపీఠం మైసూర్. సో సార్ ఇలా యోగా సాధన గురించి 4 సంవత్సరాలుగా 5,000 మందికి పైగా యోగా ట్రైనింగ్ అనేది ఇప్పించారు. సో మనకి ఇప్పుడు యోగాలో మనం ఎలా సాధన మొదలు పెట్టాలనే దాని గురించి సార్ మనకి వివరిస్తారు. జై గురుదత్త. శ్రీ గణపతి సచిదానంద సద్గురుభ్యో నమః. అందరికీ శుభోదయం. దత్తక్రియ యోగా శిక్షణ సాధన తరగతులకి స్వాగతం. శ్రీ పొట్టి శ్రీరాములు కాలేజ్ ఆఫ్ ఇంజనీరింగ్ అండ్ టెక్నాలజీ మేనేజ్మెంట్ వారికి, అలాగే లెక్చరర్స్, ప్రొఫెసర్స్ అండ్ స్టూడెంట్స్ అందరికీ కూడా ప్రపంచ యోగా దినోత్సవ శుభాకాంక్షలు. నా పేరు విజయ్, దత్తక్రియ యోగా టీచర్, యోగా వెల్నెస్ ఇన్స్ట్రక్టర్ ఫ్రమ్ ఆయుష్ డిపార్ట్మెంట్. చక్కగా సాంబశివరావు గారు యోగాభ్యాసం యొక్క ఇంపార్టెన్స్ గురించి మనకి చెప్పడం జరిగింది. అలాగే మనతో పాటు అరుణ గారు చక్కగా మనకి ప్రాణాయామాలు సాధన చేయించారు. నేను మీ చేత ఇప్పుడు 1-2 ఆసనాలు చేయించి ఆ తర్వాత సూర్య నమస్కారాలు చేయిస్తాను మీ చేత. ముందుగా ఆసనాలకి వెళ్లే ముందు, సూర్య నమస్కారాలకు వెళ్లే ముందు ఒక చిన్న కథతో ప్రారంభం చేస్తాను. ఒక శిష్యుడు గురువుని అడిగాడట, గురువు గారు స్వర్గం ఎంత దూరంలో ఉంది అని అడిగాడట. ఒక శిష్యుడు గురువుని అడిగాడు ఈ విధంగా, స్వర్గం ఎంత దూరంలో ఉంది? అప్పుడు ఆ గురువు చెప్పిన మాట ఏంటో తెలుసా? స్వర్గం 2 అడుగుల దూరంలో ఉందట. మొదటి పాదాన్ని నీ మనస్సు మీద, రెండో పాదం స్వర్గంలో ఉంటుందట అని చెప్పాడు. ఇక్కడ మనం అర్థం చేసుకోవాల్సింది, మన మనస్సు అంటే ఆలోచనలు. ఎప్పుడు కూడా ఒక పాదాన్ని మనస్సు మీద పెట్టాలి, మన ఆలోచనల మీద పెట్టాలి. అంటే మనస్సుని ఎప్పటికప్పుడు నియంత్రించాలి, మనస్సుని అదుపులో ఉంచుకోవాలి. అంటే ఆలోచనలని అదుపులో ఉంచుకోవాలి, కోరికలని అదుపులో ఉంచుకోవాలి. రెండో పాదం స్వర్గంలో ఉంటుంది. స్వర్గం అంటే మనం విద్యాభ్యాసంలో 100% మనం మార్కులతో మనం తెచ్చుకోగలిగితే అదే స్వర్గం కదా. అలాగే 100% ప్లేస్మెంట్స్ అన్నిటిల్లో మనం ఉద్యోగాల్ని సంపాదించుకుంటే అదే స్వర్గం కదా. అంటే ఆ స్వర్గంలోకి అడుగు పెట్టాలంటే ముందు మీ మనస్సు మీద పాదాన్ని పెట్టాలి, అదుపులో ఉంచుకోవాలి మనస్సుని. మరి మనస్సు అదుపులో ఉండాలన్నా, కోరికలు అదుపులో ఉండాలన్నా, ఆలోచనలు అదుపులో ఉండాలన్నా ముందు యోగాభ్యాసాన్ని ఒక అలవాటుగా మార్చుకోవాలి. యోగాభ్యాసం జీవితంలో ఒక భాగంగా చేసుకోవాలి. యోగాభ్యాసం చేస్తున్న ఆసనాలు, యోగాభ్యాసం అంటే ఆసనాలు, ప్రాణాయామాలు, ధ్యాన సాధన ఇవన్నీ చేస్తూ ఉంటే మన మనసు మీద నియంత్రణ వస్తుంది, కంట్రోల్ వస్తుంది. కంట్రోల్ ఆఫ్ మైండ్ ఈజ్ నథింగ్ బట్ యోగా. చాలా సంతోషం. ముందుగా 2 కాళ్ళు ముందుకు చాపుకుని, ఎవరైతే కింద మ్యాట్ వేసుకుని లేదా ఏదైనా క్లాత్ వేసుకుని కూర్చోగలిగారో వాళ్ళందరూ నాతో పాటు చేయండి. ఈ రోజు మీ చేత 1-2 ఆసనాలు చేయించి ఆ తర్వాత సూర్య నమస్కారాలు చేస్తాను. 2 కాళ్ళు ముందు చాపుకోండి. నేను కెమెరా అడ్జస్ట్ చేస్తున్నాను. ఒకవేళ కుర్చీలో కూర్చుంటే చక్కగా చూస్తూ ఉండండి, అవేర్నెస్ వస్తుంది మనకి.
ఫ్యూచర్లో మేము తీసుకోబోయే తరగతుల్లో మరింత సాధన చేసుకునే అవకాశం ఉంటుంది. రెండు పాదాలు దగ్గరగా నమస్కారం ముద్ర పెట్టుకుంటాం కదా. యోగాభ్యాసానికి ఎప్పుడు కూడా కింద ఒక మ్యాట్ వేసుకోవాలి, మెత్తటి క్లాత్ వేసుకుని మాత్రమే చేయాలి. అలాగే యోగాభ్యాసం చేస్తున్న వాళ్ళందరూ కూడా వదులుగా ఉండే వస్త్రాలని, అంటే మరీ టైట్ గా ఉండే వస్త్రాలు కాకుండా వదులుగా ఉండే వస్త్రాలను వేసుకోవడానికి ప్రయత్నం చేయాలి. పాదాలని దగ్గరికి తెచ్చుకుని రెండు అరచేతులు పాదం మీద పెట్టుకుని బటర్ఫ్లై మోకాళ్ళు పైకి కిందికి ఆడిస్తూ ఉండండి. రెండు అరచేతులు పాదాల పైన పెట్టుకుని ఆడిస్తూ ఉండండి. ఇది మనం ఒక నాడీ శుద్ధి వ్యాయామం, అంటే కదులుతూ చేసి ఒక చిన్న వ్యాయామం, అంటే వార్మప్ ఎక్సర్సైజ్, బేసిక్ ఎక్సర్సైజ్. మనం చేయబోయే ఆసనాలకి ఇది బేసిక్ వార్మప్ ఎక్సర్సైజ్, నాడీ శుద్ధి వ్యాయామాలు అంటారు. కదులుతూ చేసి చిన్న చిన్న వ్యాయామాలు. ఇప్పుడు మనం ఆసనాలకి డైరెక్ట్ గా వెళ్ళకూడదు. ఈవెన్ స్పోర్ట్స్ పర్సన్స్ కూడా వాళ్ళ ప్రాక్టీస్ సెషన్స్ కి, అలాగే వాళ్ళ స్పోర్ట్స్ కాంపిటీషన్స్ వెళ్లే ముందు వాళ్ళు కూడా ఈ విధంగా కొన్ని నాడీ శుద్ధి వ్యాయామాలు చేస్తుంటారు, వార్మప్ ఎక్సర్సైజెస్ చేస్తూ ఉంటారు. ఈ విధంగా చేస్తూ ఉంటే ఆ మజిల్ స్టిఫ్నెస్ తగ్గుతుంది, అంటే మజిల్స్ ఫ్రీ అవుతుంటాయి, జాయింట్స్ ఫ్రీ అవుతుంటాయి. చక్కగా చేయగలుగుతున్నారా? పాదాలు దగ్గరికి తెచ్చుకుని ఫార్వర్డ్ బెండింగ్ చేద్దాము. రెండు అరచేతులు ఈ విధంగా ఇంటర్లాక్ చేసి పాదాలను పట్టుకోండి, లేదా పాదాల పైన అరచేతులు పెట్టుకుని ముక్కు ద్వారా శ్వాస తీసుకుంటూ తల వెనక్కి, శ్వాసను వదులుతూ తల నుదిటి భాగం పాదాలకి దగ్గరగా. సెకండ్ టైం శ్వాస తీసుకుంటూ పైకి, శ్వాసను వదులుతూ వెన్నుముకని వంచుకుంటూ చివరిగా తల నుదిటి భాగం పాదాలకి దగ్గరగా, వీలైతే తాకే స్థితిలో కొద్దిసేపు. నెమ్మదిగా శ్వాస తీసుకుంటూ మెల్లమెల్లగా పైకి వచ్చేస్తాయండి. ఈ విధంగా కొన్ని వార్మప్ చేసిన తర్వాత ఆసనానికి వెళ్ళే ప్రయత్నం చేద్దాము. రెండు పాదాలు ముందు చాపేసుకోండి. ఫార్వర్డ్ బెండింగ్ లో తల నుదిటి భాగం పాదాలకి దగ్గరగా తీసుకొచ్చే ప్రయత్నం చేశారా? అది ప్రాక్టీస్ మీద వస్తుంది. ఇప్పుడు పద్మాసనం వేస్తున్నాము. పద్మాసనానికి వెళ్లే ముందు ఒక పాదాన్ని దగ్గరికి తెచ్చుకుని కొద్దిగా పైకి కిందకి ఆడిస్తూ ఉండండి. పాదాన్ని దగ్గరికి తీసుకొస్తూ పైకి కిందకి. మనం ఏదైనా ఒక ఆసనానికి వెళ్లే ముందు ఇటువంటి చిన్న చిన్న వార్మప్ ఎక్సర్సైజ్ చేస్తూ ఉంటే ఆసనం వేయడం తేలిగ్గా ఉంటుంది. నెమ్మదిగా ఆగి లాక్ చేయండి. ఒకవేళ చూస్తూ ఉంటే అవేర్నెస్ వస్తుంది, కూర్చో చూడండి, లేదా నాతో పాటు చేయగలిగితే మీకు అనుభవం వస్తుంది, ఎక్స్పీరియన్స్ వస్తుంది. ఎక్కడ ప్రెషర్ పడుతుంది, ఎక్కడ స్ట్రెచింగ్ జరుగుతుంది అనేది మీకు అనుభవంలోకి వస్తుంది. నెమ్మదిగా పాదాన్ని ముందుకు చాపుకుని రెండో పాదాన్ని కూడా దగ్గరగా తెచ్చుకుని ఆడిస్తూ ఉండండి, పైకి కింద ఆడిస్తూ ఉండండి. నెమ్మదిగా ఆగి లాక్ చేయండి రెండు చేతులతో. స్క్రీన్ అది కనిపిస్తున్నాను అందరికి. ఇప్పుడు ఏదో ఒక పాదాన్ని, మీకు నచ్చిన పాదాన్ని దగ్గరగా తెచ్చుకోండి. ఎడమ పాదం లేదా కుడి పాదం దగ్గర తెచ్చుకోవాలి. రెండు పాదాన్ని కింద పెట్టేసేయండి. ఇది అర్ధ పద్మాసనం. చూడండి, రెండు అరచేతులు రెండు మోకాళ్ళ పైన పెట్టుకుని తల మెడ వెన్నుముక్క నిటారుగా సరి చేసుకోండి. రెండవ పాదాన్ని కూడా వీలైతే పైన పెట్టేసుకోండి. పద్మాసనం. ఇందాకటి అర్ధ పద్మాసనం అంటే ఒక పాదాన్ని మాత్రమే పైన పెట్టడం అర్ధ పద్మాసనం. రెండో పాదాన్ని కూడా పైన పెట్టగలిగితే పద్మాసనం. రెండు అరచేతులు జ్ఞాన ముద్ర, బొటన వేలు చూపుడు వేలు, థమ్ ఫింగర్, ఇండెక్స్ ఫింగర్ రెండింటినీ కలిపి మిగతా మూడు వేళ్ళు నిటారుగా పెట్టుకుని మోకాళ్ళ పైన పెట్టుకుని వెన్నుముక నిటారుగా పెట్టుకుని కళ్ళు మూసుకుని కొద్దిసేపు ధ్యాన సాధన కొనసాగిస్తుండండి. ఇటువంటి పద్మాసనం ధ్యాన సాధనకి, అలాగే ఇందాక మీరు చేసిన ప్రాణాయామాల సాధనకి ఎంతో ఉపయుక్తం. ప్రాణాయామాల సాధనకి, ధ్యాన సాధనకి ఎప్పుడు కూడా వెన్నుముక నిటారుగా ఉండాలి. అప్పుడే ఏకాగ్రత బాగా కుదురుతుంది, ఏకాగ్రత పెరుగుతుంది. జీవితంలో మనం సంపాదించుకోవాల్సిన ముఖ్యమైన ఆస్తి ఏకాగ్రతే. కళ్ళు మూసుకుని కనుబొమ్మల మధ్య ఏకాగ్రత పెడుతూ ఒక 2 నిమిషాలు ధ్యాన సాధన కొనసాగిస్తూ ఉండండి.
శ్వాస పైన ధ్యాస పెడుతూ కొద్దిసేపు సమయాన్ని చాలా తక్కువ ఇస్తున్నాను. ఈ కొద్ది నిమిషాల్లోనే మీ ఏకాగ్రతలో మార్పుని గమనించవచ్చు. మీ ఆలోచనల వేగం తగ్గుతుంది. ఈ విధంగా ధ్యాన సాధన చేస్తూ ఉంటే ముందు ముందు సమయాన్ని పెంచుకుంటూ చేయండి. ఇప్పుడు ఈ పద్మాసనంలోని ఫార్వర్డ్ బెండింగ్ చేద్దాము. యోగ ముద్రాసనం అంటారు. ఫార్వర్డ్ బెండింగ్ లో మనకి పొట్ట మీద ప్రెషర్ పడుతుంది. ఆ విధంగా అబ్డామినల్ ఆర్గాన్స్ అన్ని కూడా హెల్దీగా ఉంటాయి. సో ముందుగా ఎడమ అరచేతిని లెఫ్ట్ హ్యాండ్. సాంబశివరావు గారు, ఈజ్ ఇట్ విజిబుల్ టు ఎవ్రీ వన్? లెఫ్ట్ హ్యాండ్ బొటన్ వేలు, ఆ పైన మిగతా 4 వేళ్ళు. రెండో చేతిని లాక్ చేయండి, మణికట్టు దగ్గర లాక్ చేయండి. సార్, ఈజ్ ఇట్ ఆడిబుల్ సార్ టు ఎవ్రీ వన్? ఎస్ సార్, ఆడిబుల్ సార్. సరే, ఇలా పట్టుకున్నారు కదా, వెనక్కి పట్టుకోండి. పట్టుకుని ఫార్వర్డ్ బెండింగ్ చేద్దాము. ఇందాక చేశారు కదా, ఈసారి ఇంకొంచెం బెటర్మెంట్ అంటే తల నుదిటి భాగం నెలకి దగ్గరగా తీసుకెళ్లే ప్రయత్నం చేద్దాము. ఎక్కడ ప్రెషర్ పడుతుందో అక్కడ ఫోకస్ చేయండి. ముక్కు ద్వారా శ్వాస తీసుకుంటూ తల వెనక్కి, ముక్కు ద్వారా శ్వాసను వదులుతూ వెన్నుముక్కుని వంచుకుంటూ చివరిగా తల నుదిటి భాగం నేలకి దగ్గరగా వీలైతే తాకే స్థితిలో. ఈ ఆసనం పేరు యోగ ముద్రాసనం. పద్మాసనంలో చేయొచ్చు, లేదా పద్మాసనంలో చేయొచ్చు, లేదా మీకు నచ్చిన విధంగా చక్కగా కూర్చుని కూడా చేయొచ్చు. నెమ్మదిగా శ్వాస తీసుకుంటూ పైకి, శ్వాసను వదులుతూ సెకండ్ టైం. ఈసారి తల నుదిటి భాగం నేలకి దగ్గరగా వీలైతే తాకే స్థితిలో కొద్దిసేపు ఉండి బ్రీత్ ఇన్ బ్రీత్ అవుట్ చేస్తుండండి. ఎక్కడ ప్రెషర్ పడుతుందో అక్కడ ఫోకస్ చేయండి, అక్కడ మైండ్ పెట్టండి, మనసు పెట్టండి. అలాగే మెడ, వెన్నుముక మజిల్స్ అంటే కండరాలన్నీ సాగేస్తున్నట్టుగా ఉంటుంది. ఎక్కడ స్ట్రెచింగ్ జరుగుతుందో కూడా అక్కడ ఫోకస్ చేయండి. బ్రీత్ ఇన్ బ్రీత్ అవుట్ నార్మల్. నెమ్మదిగా శ్వాస తీసుకుంటూ మెల్లమెల్లగా పైకి వచ్చేసేయండి. ఇందాక నాడి శుద్ధి వ్యాయామాలు అంటే వార్మప్ ఎక్సర్సైజెస్ లో కూడా ఫార్వర్డ్ బెండింగ్ చేస్తాము. ఇప్పుడు ఆసనంలో ఎక్కువసేపు ఉండగలిగే విధంగా మనం వెళుతూ ఉంటే ఆసనం యొక్క ఫలితం మనకి అందుతూ ఉంటుంది. ఇందాక మనం వార్మప్ బేసిక్ ఎక్సర్సైజెస్ అనేవి కదులుతూ చేసే కొన్ని వ్యాయామాలు. ఆసనాలు అనేవి కదలకుండా ఉండే ఒక స్థితి. మనం ఈ ఆసనంలో ఫార్వర్డ్ బెండింగ్ చేసిన తర్వాత ఆ స్థితిలో కొద్దిసేపు ఉన్నప్పుడే ఆ ప్రెషర్ అనేది ఇంకా పడుతుంది చక్కగా. అలాగే ఫార్వర్డ్ బెండింగ్ తో పాటు ఆసనాలు బ్యాక్ బెండింగ్ కూడా కొన్ని ఆసనాలు ఉన్నాయి. ఆ బ్యాక్ బెండింగ్ ఆసనాల్లో చాలా ముఖ్యమైన ఆసనం మత్స్యాసనం. మీకు అందరూ చేయొద్దు, నేను ఈ మత్స్యాసనం డెమాన్స్ట్రేషన్ చేసి మీకు చూపిస్తాను. ఈ మత్స్యాసనంలో వెన్నుముకని వెనక్కి వంచుతాము. ఇందాకట మనం వెన్నుముకని ముందుకు వంచాము. ఫస్ట్ మత్స్యాసనం స్వామిజీ వారు ప్రతిరోజు చేసే ఆసనాలు ఇది ఒకటి. చక్కగా పద్మాసనం కానీ అర్ధ పద్మాసనం కానీ కూర్చుని 2 చేతులు వెనక్కి పెట్టుకుని చూడండి. అందరూ కూడా అవగాహన వస్తుంది. చక్కగా వెనక్కి పడుకునే ప్రయత్నం చేస్తున్నాను, అంటే వెన్నుముకని వెనక్కి వంచే ప్రయత్నం చేస్తున్నాను. ముందు మో చేతి మీద బేసగి వెనక్కి వంచే ప్రయత్నం చేస్తాను. ఆ తర్వాత పూర్తిగా వెనక్కి పడుకునే స్థితి, వెన్నుముక పూర్తిగా నేలకి తాకే స్థితి. ఇది బేసిక్ పొజిషన్. ఇప్పుడు కొద్దిగా అడ్వాన్స్డ్ పొజిషన్ కి వెళ్తాను. 2 అరచేతులు భుజాలకి కింద పెట్టుకుని అరచేతు బలంతో తలని భుజాలని కొద్దిగా పైకి లిఫ్ట్ చేసి తల మాడు భాగం అంటే తల పై భాగాన్ని నేలకి తాకే స్థితిలో ఉంచుకుని, ఆ తర్వాత 2 అరచేతులతో కాలి బొటరు వేళ్ళు లాక్ చేసి పట్టుకుని మో చేతులు నేలకి తాకే స్థితిలో, ఈ స్థితిలో కొద్దిసేపు ఉండగలిగితే, అంటే వెన్నుముక్క వెనక్కి వంచాము, అలాగే మెడ కూడా కొద్దిగా వెనక్కి వంచాము. ఈ విధంగా వెన్నుముక మెడ వెనక్కి వంచే ఆసనాలు చేస్తూ ఉంటే మెడ వెన్నుముక సంబంధిత ఇబ్బందులు అనేవి రావు. ఆ స్థితిలో కొద్దిసేపు ఉండి బ్రీత్ అవుట్ చేస్తూ ఉండాలి. నెమ్మదిగా లాక్ తీసి 2 అరచేతులు భుజాలకి కింద సపోర్ట్ గా తీసుకుని కమ్ టు ది స్టార్టింగ్ పొజిషన్. నెమ్మదిగా అరచేతుల బలంతో మో చేతుల బలంతో నెమ్మదిగా పైకి వచ్చేసేయండి.
ఈ విధంగా ఫార్వర్డ్ బెండింగ్ చేస్తున్నప్పుడు పొట్ట మీద ప్రెషర్ పడింది. అలాగే బ్యాక్ బెండింగ్ చేస్తున్నప్పుడు మెడ వెనక్కి స్ట్రెచ్ అయింది. అలాగే వెన్నుముక వెనక్కి వంచగలిగాము. అలా వెన్నుముకని వెనక్కి వంచే ఆసనాలు, మెడ వెనక్కి వంచే ఆసనాలు చేస్తూ ఉండాలి. అలాగే ఫార్వర్డ్ బెండింగ్ చేస్తూ ఉండాలి. నెమ్మదిగా 2 పాదాలు లాక్ తీసేసి, సమయం తక్కువగా ఉంది, 2 ఆసనాలు చేశాము. పద్మాసనంలో ఫార్వర్డ్ బెండింగ్, ఆ తర్వాత పద్మాసనంలో వెనక్కి. అలాగే ఇప్పుడు సూర్య నమస్కారాలు ఒక్కసారి డెమాన్స్ట్రేషన్ చేసి చూపిస్తాను. మీరు అందరూ చాలా మంది సూర్య నమస్కారాలకి సంబంధించి మీలో కొంతమందికి అవగాహన ఉంది, కొంతమంది చేస్తున్నారు. ఒక్కసారి మీ అందరికి ఒక్కసారి చేసి చూపించి ముగించేస్తాను ఒక 2 minutes లో. సూర్య భగవానుడికి నమస్కారం చేసే ఆచారం మనది, అవునా? సూర్య భగవానుడికి ఎదురుగా కొద్దిసేపు నిలబడి ఉన్నా చాలు, విటమిన్ డి అందుతుంది. ఆ విధంగా విటమిన్ డి అందుతూ ఉంటే మనకి అనారోగ్యాలన్నీ దూరం అయిపోతాయి. విదేశాల్లో ఎండ సరిగా లేక వాళ్ళు డి విటమిన్ టాబ్లెట్స్ వాడుతూ ఉంటారు. కానీ భారతదేశంలో 365 రోజులు మనకి సూర్యకిరణాలు మన మీద పడుతూ ఉంటాయి. కానీ మనం సూర్యుడిని మరిచిపోయాము. సూర్యుని చూసి ఎన్ని రోజులు అయిందో, అవునా కాదా? అలా కాకూడదు. సూర్యుడితో అనుబంధం పెంచుకుంటూ ఉండాలి. వీలైతే సూర్య నమస్కారాలు చేస్తూ ఉండాలి. సూర్య నమస్కారాలు చేస్తూ ఉంటే శారీరకంగా, మానసికంగా మరింత ఆరోగ్యంగా ఉంటాము. అలాగే ఆ సూర్య నమస్కారాలు కూడా చేసేంత సమయం లేకపోతే ఒక నమస్కారం చేసుకున్నా చాలు. ఎందుకు నమస్కారం చేసుకోవాలి? సూర్య భగవానుడి వల్లే మనకి ప్రాణశక్తి అంటే వైటల్ ఎనర్జీ అందుతుంది. అలాగే సూర్య భగవానుడి వల్లే మనకి ఆహారం, వర్షాలు కురిసి చక్కగా ఆహారం అందుతుంది. అందుకనే కృతజ్ఞతగా మనం ఒక్క నమస్కారం చేసుకున్నా సూర్య భగవానుడు ఎంతో సంతోషిస్తూ ఉండాడట. మీరు సూర్య భగవానుడికి మీరు నమస్కారం చేసుకుంటే సర్వదేవతలకి నమస్కారం చేసుకున్నట్టే. ఇప్పుడు సూర్య నమస్కారాలు 12 ఆసనాలతో చేసి ఒక యోగ ప్రక్రియ మీకు డెమాన్స్ట్రేషన్ చేసి చూపిస్తాను. వీలైతే అంతకుముందు అవగాహన ఉన్న వాళ్ళు నాతో పాటు చేయడానికి ప్రయత్నం చేయండి. నమస్కార ముద్రతో ప్రారంభం చేస్తున్నాను. ఫస్ట్ పొజిషన్, 2 చేతుల్ని వెనక నుంచి పట్టి తీసుకెళ్తూ వెనుముకని తలని వెనక్కి వంచాము. సెకండ్ పొజిషన్ ఫార్వర్డ్ బెండింగ్, 2 అరచేతులు పాదాలు ఇరువైపులా. థర్డ్ పొజిషన్ ఎడమ పాదాన్ని వెనక్కి అంటే వెనుకున్న పాదం వేళ్ల మీద నిలబెట్టి ఉంచాలి. ముందున్న పాదం అరచేతుల మధ్యలో ఉండాలి. ఫోర్త్ పొజిషన్ రెండో పాదాన్ని కూడా మొదటి పాదం పక్కనే ఎటవాలుగా ఉండాలి, స్లాంట్ పొజిషన్. ఫిఫ్త్ పొజిషన్ డ్రాప్ యువర్ నీస్, అరచేతులు అక్కడే ఉంచి సిట్ ఆన్ హీల్స్. సిక్స్త్ పొజిషన్ చక్కగా ఛాతీ గడ్డం అరచేతుల మధ్యలో. సెవెంత్ పొజిషన్ శరీరాన్ని ముందుగా వస్తూ వెన్నుముకని వెనక్కి వంచుతూ చూపు ఆకాశం వైపు. ఎయిత్ పొజిషన్ 2 పాదాలని కొద్దిగా దగ్గర తెచ్చుకుని ఈ విధంగా. నైన్త్ పొజిషన్ డ్రాప్ యువర్ నీస్, సిట్ ఆన్ హీల్స్. 10th పొజిషన్ ఎడమ పాదాన్ని ఒక స్టెప్ లో అరచేతుల మధ్యలోకి తీసుకురావాలి. 11th పొజిషన్ రెండో పాదాన్ని కూడా మొదటి పాదం పక్కనే. ఫైనల్ పొజిషన్ 12th పొజిషన్ 2 చేతులు వెనక్కి పైకి తీసుకొచ్చేసి వెన్నుముకని కొద్దిగా వెనక్కి వంచి ప్రయత్నం చేస్తున్నాము. ఈ విధంగా 12 ఆసనాలతో చేసే యోగ ప్రక్రియ సూర్య నమస్కారాలు ప్రతిరోజు చేస్తుంటే గుడ్ ఇంపాక్ట్ ఆన్ ఆల్ ది 9 మేజర్ సిస్టమ్స్ ఇన్ అవర్ హ్యూమన్ బాడీ. మన హ్యూమన్ బాడీలో స్కెలిటల్ సిస్టమ్, రెస్పిరేటరీ సిస్టమ్, అలాగే మస్కులర్ సిస్టమ్, ఎండోక్రైన్ సిస్టమ్, నర్వస్ సిస్టమ్, సర్క్యులేటరీ సిస్టమ్, డైజెస్టివ్ సిస్టమ్, ఎక్స్క్రేటరీ సిస్టమ్, ఇలా మనకి 9 మేజర్ సిస్టమ్స్ ఉన్నాయి కదా, వాటన్నిటి మీద గుడ్ ఇంపాక్ట్ పడుతుంది. ఇంపాక్ట్ బోత్ బాడీ అండ్ మైండ్, శారీరకంగా మానసికంగా మరింత ఆరోగ్యంగా ఉంటాము. జై గురుదత్త. నాకు అవకాశం ఇచ్చిన అందరికీ కూడా నా కృతజ్ఞతలు. జై గురుదత్త. సాంబశివరావు గారు. సార్ పూర్తి చేస్తాను. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సార్. మనకి వంగా విజయ్ కుమార్ గారు మనకి ఆసనాల్లో యోగాసనాల్లో ఒక 2 యోగాసనాలు మనకు నేర్పించారు. బటర్ఫ్లై ఆసనం అనేది, పద్మాసనం అనేది, పద్మాసనంలో ఫార్వర్డ్ బ్యాక్వర్డ్, అలానే సూర్య నమస్కారాలు.
సూర్య నమస్కారం చేయడం వలన వచ్చే ఉపయోగాలు. కానీ చాలా మందికి సూర్య నమస్కారం అని చెప్పానంటే వాళ్ళకి అంతగా అనిపించదు, కానీ సూర్యుడు లేకుండా ప్రపంచం అనేది లేదు. సో ప్రపంచం మొత్తం సూర్యుని మీదే డిపెండ్ అయి ఉంది. సో దానివల్ల సూర్య నమస్కారాలు, కొంతమందికి ఆరోగ్యం బాగోకపోతే వాళ్ళ బదులు వేరే వాళ్ళతోటి సూర్య నమస్కారాలు కూడా చేయిస్తారు. సో కాబట్టి సూర్య నమస్కారాలకి చాలా ఇంపార్టెన్స్ ఉంది. సో దాని గురించి, ఇంపార్టెన్స్ గురించి, వాటి గురించి బాగా వివరించారు. ఓకే, సో ఈ సందర్భంగా పొట్టి శ్రీరాములు కళాశాల నుండి, మా యాజమాన్యం తరపు నుండి, ఉపాధ్యాయుల తరపు నుండి, విద్యార్థుల నుండి మేము ధన్యవాదాలు తెలియజేసుకోవాలనుకుంటున్నాం. అరుణ గారు, వాళ్ళ శ్రీమతి అరుణ గారు, అరుణ గారు ప్రాణాయామం గురించి, ప్రాణాయామంలో ఉండే రకాల గురించి బాగా వివరించి మా స్టూడెంట్స్ అందరినీ కూడా బాగా ఎడ్యుకేట్ చేశారు. సో పెద్దలు చెప్పినట్టు ఆరోగ్యమే మహాభాగ్యం ఉంటారు. మనం ఎంత సంపాదించినా ఆరోగ్యాన్ని అయితే కొనుక్కోలేము, కానీ ఆ ఆరోగ్యాన్ని ఉచితంగా ఈ దత్తక్రియ యోగా వారు మనం ఎలా సంపాదించుకోవచ్చు, యోగా తోటి మనం ఆరోగ్యాన్ని ఎలా సంపాదించుకోవచ్చు అని చెప్పి మన గురువు గారు అరుణ గారి ద్వారా, అలానే గురువు గారు వంగ విజయ్ కుమార్ గారి ద్వారా మనకి బాగా వివరించారు. సో నాకు తెలిసి మన విద్యార్థులందరూ కూడా దీన్ని బాగా సద్వినియోగం చేసుకుంటారని అనుకుంటున్నాను. అలానే చాట్ బాక్స్ లో ఒక గూగుల్ ఫామ్ అనేది పెట్టామండి. సో ఆ గూగుల్ ఫామ్ అనేది అందరూ, ప్రతి ఒక్కరు కూడా ఫిల్ చేయండి. వాళ్ళు మీరు ఇచ్చిన ఇన్ఫర్మేషన్ తోటి మేము ప్రతి ఒక్కరికి కూడా సర్టిఫికెట్ అనేది, ఈ యోగా ట్రైనింగ్ లో జాయిన్ అయిన ప్రతి ఒక్కరికి కూడా సర్టిఫికెట్ అనేది ప్రొవైడ్ చేయడానికి మేము చూస్తాము. సో ప్రతి ఒక్కళ్ళు ఆ గూగుల్ ఫామ్ ఫిల్అప్ చేయండి, ఈ యోగా దానిలో జాయిన్ అయిన ప్రతి స్టూడెంట్స్ కూడా. సో గూగుల్ ఫామ్ అనేది పెట్టాము. సో అందరికీ యాక్సెసిబిలిటీ ఉందండి గూగుల్ ఫామ్ అనేది? అవును, ఉందండి. ఓకే సార్, థ్యాంక్ యూ. సో మా కళాశాల తరఫున మీకు అందరికీ ధన్యవాదాలు తెలియజేస్తున్నాం సార్. సాంబశివరావు గారికి, అలానే అరుణ గారికి, వంగ విజయ్ కుమార్ గారికి ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాం. సో ఇలాంటి సెషన్స్ మాకు ఫర్దర్గా కూడా కావాలి. మేము ఒకసారి స్టూడెంట్స్ అందరినీ కూడా కన్సల్ట్ చేసి మిమ్మల్ని అప్రోచ్ అవుతాము సాంబశివరావు గారి ద్వారా. సో మాకు ఈ అవకాశం కల్పించినందుకు మీకు చాలా ధన్యవాదాలు తెలియజేస్తున్నాం సార్. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ వెరీ మచ్ సార్. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ. సరే, మరి ఎండ్ చేద్దాం. ఎస్ సార్. ఫ్రెండ్స్ ఉన్న వాళ్ళందరూ కూడా కొద్దిగా గూగుల్ ఫామ్ ఫిల్అప్ చేయండి. మన స్టూడెంట్స్ అందరూ కూడా గూగుల్ ఫామ్ తప్పకుండా ఫిల్అప్ చేయండి.
ఫ్రెండ్స్ ఫామ్ ఫిల్అప్ చేసిన వాళ్ళు ఈ గూగుల్ మీటింగ్ నుంచి ఈ మీట్ నుంచి మీరు లెఫ్ట్ అవ్వచ్చుంది. సార్ చెప్పండి అమ్మా. సార్ ఇది ఫామ్ లో డిపార్ట్మెంట్ అడిగారు, దాంట్లో ఎంబీఏ కానీ ఏం లేదు. లేకపోతే ఏదో ఒక డిపార్ట్మెంట్ పెట్టాను అన్న. మీకు రోల్ నెంబర్ పెడతారు కదా. రోల్ నెంబర్ ఏం అడగలేదు సార్ అక్కడ. నేమ్, మెయిల్ ఐడి చాలు, సరిపోతుందమ్మా. సో ఎంబీఏ అని లేకపోయినా పర్వాలేదు, ఏదో డిపార్ట్మెంట్ పెట్టేయండి, అది ప్రాబ్లం ఏం లేదు. కంప్లీట్ అయిపోయిన వాళ్ళు మీటింగ్ నుంచి లెఫ్ట్ అవ్వచ్చండి. అందరూ లెఫ్ట్ అయిన తర్వాత లాస్ట్లో నేను లెఫ్ట్ అవుతాను. సో అందరూ ఫిల్ చేస్తే నేను సెషన్ క్లోజ్ చేస్తున్నానండి. ఐ థింక్ ఇట్స్ ఆల్రెడీ 7:45. సెషన్ క్లోజ్ చేయొచ్చండి. అందరూ ఫామ్ ఫిల్అప్ చేశారు కదా. గూగుల్ ఫామ్ ఇన్ కేస్ ఇక్కడ ఎవరైనా ఫిల్అప్ చేయకపోయినా ఇంకోసారి షేర్ చేశాను. ఈ ఫామ్ని మన ఎన్ఎస్ఎస్ గ్రూప్లో పెడతాను, ఒకసారి ఆ గ్రూప్లో కూడా ఫిల్అప్ చేయండి కావాలంటే. ఓకేనా? రైట్ ఫ్రెండ్స్, థ్యాంక్ యూ. హేమంత్, ఒకసారి నువ్వు ఆ ఫామ్ని కాపీ చేసి మన ఎన్ఎస్ఎస్ గ్రూప్లో, ఎన్ఎస్టీ అని ఉంది కదా, ఆ గ్రూప్లో షేర్ చేయను అన్న. హేమంత్. ఓకే సార్, అదే చేస్తాను. థ్యాంక్ యూ, బాయ్.